ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వతః అపరోక్ష జీవస్య బ్రహ్మత్వం అభివాంఛతః నత్సేత్ సిద్ధాపరోక్షత్వం ఇతి యుక్తిర్మహత్యః. వృద్ధిమిష్టవతో మూలం అపి నష్టమితీదృశం. లౌకికం వచనం సార్ధం సంపన్నం త్వత్ప్రసాదతః. జ్ఞాన సముపార్జన అనేటువంటిది ఏ విషయంలో అయినా సరే ఒకదానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలుగుతూ ఉందంటే దాని వెనుక దేని సహాయం అన్నా ఉంటుంది, సహకారం. ఏదో ఒక దాని సహకారం మనకు ఉండాలి, లేదా మరొకరి అవసరం అన్నా మనకు ఉండాలి, లేదంటే ఒక ప్రమాణం ఏదన్నా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం కలుగుతుంది ఏ విషయంలో అయినా సరే. అలా ఏ సహాయం లేకుండా, ఎవరి అవసరము లేకుండా, ఏ ప్రమాణం మీద ఆధారపడకుండా జ్ఞానం కలిగేందుకు అవకాశం లేనే లేదు. స్వామీజీ మీ టైం ఎంత అని అడిగారు అనుకోండి, నేను ఇటు చూచి నాయనా ఇప్పుడు 5 అయిందని చెప్పాను అనుకోండి. ఇలా చూచి కానీ చెప్పలేకపోయాను. కాబట్టి కాలం అనేటువంటి దాని జ్ఞానం, కాలస్య జ్ఞానం, కాల జ్ఞానం మీకు కలగాలి అనుకుంటే నన్ను అడిగితే నేను దీన్ని ఆధారం చేసుకొని చెబుతున్నా. నా అంతటా నేనుగా ఇంత టైం అని కరెక్ట్గా చెప్పలేను. కాబట్టి 5 గంటల 6 నిమిషాలు అయింది అని చెప్పాను అని అంటే దీని సహాయంతో చెబుతున్నా.
అట్లాగే జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా మనం జ్ఞానాన్ని పొందుతూ వచ్చాం బాగా ఆలోచిస్తే, బాల్యం నుండి కూడా. సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలి అన్నారనుకోండి, అభిలాష, ఆశ మనకు ఉండొచ్చేమో కానీ మరొకరి సహకారం లేకుండా ఆ వ్యాకరణాన్ని మనం నేర్చుకునే అవకాశం లేదు. కాబట్టి మనకు అది బోధించే వాళ్ళు ఎవరన్నా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ ద్వారా ఆ జ్ఞానం కలుగుతుంది. కలిగిన తర్వాత తత్సంబంధమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఉంది అని అర్థం. ఇంతకీ ఆకలి అయితే ఏడవడం ఒక్కటే మనకు తెలుసు, కానీ ఆకలికి ఆహారం తీసుకోవాలనేటువంటి జ్ఞానం కూడా లేదు బాల్యంలో కనుక ఆలోచిస్తే. కనుక బిడ్డ ఏడుస్తుంది, ఈ టైంలో బిడ్డ ఏడ్చిందంటే ఆకలిగా ఉంది అని తల్లి గుర్తించి ఆహారం ఇవ్వడం వల్ల మనకు ఆకలి తీరుతుంది. ఇట్లా క్రమేపీ ఆకలి వచ్చినప్పుడంతా తల్లి ఆహారం ఇస్తూ ఉంటే మనకు అలా తగ్గుతూ ఉంటే వయసు పెరిగే కొద్దీ దాంతోపాటుగా మనసు కూడా పెరుగుతూ ఉంది కనుక అనేక విషయాలను విశ్లేషిస్తూ పోతూ ఉంది కనుక ఓహో ఆకలి అనేది వస్తే బాధ పెడుతుంది, ఈ బాధను నివారించుకోవాలంటే ఆహారం తీసుకోవాలి అనేటువంటి జ్ఞానం ఆ బిడ్డ కలిగింది. కాబట్టి ఏదన్నా ఒక వస్తువుని ఆధారం చేసుకొని దీని ద్వారా దీని సహాయంతో జ్ఞానాన్ని పొందడం ఒకటి, మరొకరు సహకరించడం వల్ల జ్ఞానాన్ని పొందడం. ఇక మూడోది ప్రధానమైనటువంటిది ప్రమాణం. ఎందుకంటే జ్ఞానం అనేది ప్రమ గనక ప్రమాకరణం ప్రమాణం. ప్రమాణం ఉంటే కానీ జ్ఞానం కలగదు. అదే గనక నేను అంధుడినైతే వస్తువు ముందే ఉండినా, అయ్యా ఇది ఫలానా వస్తువు అని చూచిన వ్యక్తి నాకు చెబుతూ ఉండినా తత్సంబంధమైన జ్ఞానం నాకు కలగదు. ఎందుకంటే ప్రమాణం లేదు కనుక. ప్రమాణం ఉన్నదనుకోండి ఎవరు చెప్పకపోయినా కలుగుతుంది. ఎలా కలుగుతుంది? ముందు ఇది పూలమాల అనే జ్ఞానం కలుగుతుందేమో కానీ సికింద్రాబాద్లో ఫలానా చోట ఏముందనే జ్ఞానం కలగదు. ఇది దేశ పరిచ్ఛేదం. నా కంటి ముందు ఉండేది, నా కంటికి ప్రమాణం కన్ను గనక కంటి ముందు విషయం ఏదైతే ఉందో, నేత్రానికి ఏదైతే విషయంగా ఉందో ఆ నేత్ర విషయమే నాకు అందుతుంది, కానీ నా నేత్రానికి దూరంగా ఉండేది నాకు అందేందుకు అవకాశం లేదు. ఇక్కడ దేశ పరిచ్ఛేదం. కాబట్టి నాకు కలిగే ప్రతి జ్ఞానం కూడాను పరిచ్ఛేద యుక్తంగా కనపడతా ఉంది. లిమిటెడ్ నాలెడ్జ్. పరిచ్ఛేదం అంటే లిమిటెడ్, పరిమితంగా ఉంది. నా జ్ఞానం పరిమితంగా ఉంది. అట్లాగే ఇప్పుడున్నవి కనపడతాయి కానీ ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నవి కనపడవు. 50 సంవత్సరాల క్రితం ఉన్నవి, ఆ ఉన్నవి అనేది వాస్తవం, కానీ వాటికి సంబంధించిన జ్ఞానం నాకు కలగదు. అలా కలిగేటట్లయితే నేను పోగొట్టుకున్న తండ్రిని తల్లిని చూడగలను. కాబట్టి వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానం నేను చూడడానికి అవకాశం లేదు. ఎందుకని? కన్ను చూచే కన్ను నా దగ్గర ఉండినా వాళ్ళు ఎక్కడో రిమోట్. అర్థమవుతుంది? ఈ సికింద్రాబాద్లో ఉండే వస్తువు ఎట్లాంటిదో పరోక్షంగా ఉందో అట్లాగే వాళ్ళు కాలంలో పరోక్షమైపోయారు. ఇవి దేశంలో పరోక్షమైనవి. కాబట్టి దేశంలో కాలంలో ఇట్లా పరోక్షంగా ఉంటూ ఉంటాయి చూచారా. వాటికి సంబంధించిన జ్ఞానం మరొక దాని వల్ల మనకు కలిగిన, ఇతరుల సహాయం వల్ల మనకు కలిగిన, లేదు ప్రమాణం ద్వారా కలిగిన పరిమితమైనటువంటి జ్ఞానంగా ఉంటుంది. చూడండి, ఇంత శ్రమ పడితే కలిగేటువంటి జ్ఞానం పరిమితం. ఏ శ్రమ లేకుండా అపరిమితమైన జ్ఞానం కలుగుతూ ఉంది. ఇక్కడ వేదాంతం మనకు ఒక విలక్షణంగా కనబడుతుంది. ఇవి ఉంటే కానీ కలగదు జ్ఞానం. ఆ కలిగే జ్ఞానం కూడా పరిమితంగా ఉంది అనేది మనం తెలుసుకున్నాం దేశకాలాదుని బట్టి. ఇవి ఏమీ లేకపోయినా కూడాను, అంటే దేని సహాయం అవసరం లేకుండా, ఎవరి అవసరము లేకుండా, ఏ ప్రమాణంతో పని లేకుండా జ్ఞానం కలిగిపోతూ ఉంది. ఏమి జ్ఞానం అండి అది? బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అలా కలుగుతూ ఉంది అని కలుగుతుంది. ఇక్కడ మనకు అనిపిస్తుంది, స్వామీజీ వ్యాకరణానికి సంబంధించిన జ్ఞానమే కలగలేదు మాస్టర్ ఉంటే తప్ప, బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఇప్పుడు మీరు బోధిస్తున్నారు, మాకు కలిగిందంటే అర్థం ఉంది. మీ అవసరం కూడా లేకుండా కలుగుతుంది అనేది ఎంతవరకు సమంజసం? కలుగుతుంది కాదు, కలిగే ఉంది. ఆ జ్ఞానం కలిగే ఉంది దేని అవసరం లేకుండా.
ఎవరి సహకారం అవసరం లేకుండా, ఏ ప్రమాణం మీద ఆధారపడకుండా నువ్వు ఉన్నావు అనే జ్ఞానం నీకుంది. ఉందా లేదా? స్వతసిద్ధమైన జ్ఞానం. బాగా అర్థం చేసుకుంటారండి. స్వతసిద్ధం అంటే స్వభావ సిద్ధం. అహమస్మి, నాకుంది జ్ఞానం. ఎవ్వరు చెప్పనవసరం లేదు. త్వమసి, నువ్వున్నావు కదా, నీకు ఉంది ఆ జ్ఞానం. దేని సహాయంతో నీకు జ్ఞానం అందింది? ఏమీ లేదు. నేనున్నాను అని చెప్పడానికి ఎవరి సహాయం అవసరం లేదు, దేని సహాయం అవసరం లేదు, ఏ ప్రమాణం అవసరం లేదు. నేనున్నాను అనేది వాక్యం. వాక్యంలో విషయం ఉంది. విషయం ఏంటంటే జ్ఞానం. నాకు సంబంధించినటువంటి జ్ఞానం. నేననేవాడిని ఉన్నాను అనేది నాకు జ్ఞానం. ఇంకో దాని మీద ఆధారపడి లేదు. దేర్ఫోర్ దిస్ నాలెడ్జ్ ఈజ్ డైరెక్ట్, ప్రత్యక్ష జ్ఞానం. మనం శాస్త్ర భాషలో మాట్లాడితే అపరోక్ష జ్ఞానం. ఇది అపరోక్ష జ్ఞానం. క్లియర్? డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఏదైనా మనం అనుభవించేటప్పుడు అనుభవించబడేటువంటి వస్తువు, అనుభవించేటువంటి వ్యక్తి భోక్త, భోగ్యము, అనుభవించడం అనేటువంటి క్రియ భోగము, ఇవన్నీ నడవాలి. ఇక్కడ ఏమీ అవసరం లేదు. ఐ ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్. నేనున్నానని నేను అనుభవిస్తూ ఉన్నా. అందుకని నేను చెబుతూ ఉన్నా. ఈ విషయంలో నాకు ఏ విధమైనటువంటి సందేహం లేదు అని నేను భావిస్తున్నా. మీకేమైనా సందేహమా? ఏది ఉంది ఏది లేదనే విషయంలో మనిషికి సంశయం ఉండొచ్చేమో కానీ నేను ఉన్నాను అనేటువంటి విషయంలో సంశయం లేదు. ఇది జ్ఞానం. ఇది అపరోక్ష జ్ఞానం. అండర్స్టాండ్? ఇది అపరోక్ష జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అంటే నీకు ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి జ్ఞానాన్ని నిర్ధారణ చేసుకోవడానికి, ఖాయం చేసుకోవడానికి నువ్వు మరొకరిని ఆశ్రయిస్తున్నావు. అది తమాషా చూడండి. నువ్వు ఉన్నట్లు నీకు తెలుసు. ఇది అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నీకే ఉంది. నీకుండే జ్ఞానం మీద నీకేం సందేహం ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఒక సందేహం కాదు, పుర్రెకి ఎన్నో ఉంటాయి. ముండే మతిర్ భిన్న. ఎవరికి ఏ సందేహం ఉందో నాకు తెలియదు. కానీ నీకు నీ మీద సందేహం ఉండడం వల్లనే నువ్వు ఉన్నావనేటువంటి జ్ఞానం నీకు అపరోక్షంగా తెలుస్తుండే. డైరెక్ట్ నాలెడ్జ్ నీకుండిన దీన్ని నిర్ధారణ చేసుకోవడం కోసంగా, నీకున్న జ్ఞానాన్ని స్థిరపరచుకోవడం కోసంగా, ఇది ఖాయం, ఇది సత్యం అని నిరూపణ చేసుకోవడం కోసంగా నువ్వు మరొకరిని ఆశ్రయిస్తూ ఉన్నావు. ఆ ఆశ్రయించే వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరిని ఆశ్రయించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట వెరిఫై చేసుకోవాలనే ఆలోచన నీకు రాకూడదు. అటువంటి వ్యక్తిని నువ్వు ఆశ్రయిస్తూ ఉన్నావు. ఆ వ్యక్తి గురువు. ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయించేటప్పుడు ప్రమాణాన్ని అంగీకరిస్తున్నావు, ఆచార్యుడిని ఆశ్రయిస్తున్నావు, ప్రమాణాన్ని అంగీకరిస్తున్నావు. ఎందుకంటే ఆయన దగ్గర ఉండేది ప్రమాణమే. ప్రమాణం ద్వారా నీకు ప్రమ ఇస్తాడు. నువ్వు ఉన్నావని నీకు ఎట్లాగైతే తెలుసో అది ఎలా ఉన్నావో నీకు చెబుతాడు. ఇది ప్రమ. ఇటువంటి జ్ఞానాన్ని గురువు నీకు ఇవ్వడానికి శాస్త్రమే మార్గమయ్యింది కనుక, ప్రమాణం శాస్త్రమే కనుక ఆ గురువుని ఆశ్రయిస్తున్నావు. ఆశ్రయించిన తర్వాత జ్ఞానాన్ని, నీకున్నటువంటి జ్ఞానాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసంగా శాస్త్రాన్ని అంగీకరిస్తున్నావు. ఎందుకంటే ఆయన దగ్గర జ్ఞానం ఉండినా నీకు ఇవ్వాలంటే శాస్త్రమే కనుక, శాస్త్రాన్ని నువ్వు అంగీకరించకపోతే ఆయన చేసేది కూడా ఏం లేదు. కాబట్టి శాస్త్రాన్ని అంగీకరిస్తున్నావు. శాస్త్రాన్ని అంగీకరించిన తరువాత అధ్యయనం చేస్తున్నావు. క్లియర్ నాయనా? ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత నువ్వు ఏ నిర్ణయానికి రావాలి? ఇట్స్ ద క్వశ్చన్. ఏమని నిర్ణయానికి రావాలి? నీ జ్ఞానం విషయంలోనే కదా నీకు సందేహం. సందేహం ఉందో లేదో ఖాయం చేసుకోవడానికన్నా పోయినావు. నీకు తెలిసిందే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి పోయావు. ఓకే, పోయిన ఉద్దేశం ఇది అయినప్పుడు ఈ ఉద్దేశమే కదా నెరవేరాలి. అవునా? కాబట్టి గురువు దగ్గర
శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణాదుల్ని పూర్తి చేసుకున్న తర్వాత, శ్రవణాది సాధనల్ని పూర్తి చేసుకున్న, అంటే శ్రవణ మన నిధిధ్యాసలు పూర్తి అయిపోయిన తరువాత నువ్వు ఏ నిర్ణయానికి రావాలి అంటున్నాను. అంతే. నీ జ్ఞానం డైరెక్ట్, అపరోక్షం. అప్పుడే దాన్ని నువ్వు ఖాయం చేసుకోవడం. నేను బాగా అర్థం చేసుకోండి. నీకున్న అనుభవాన్ని, ఏదైతే నీ అనుభవంలో ఉందో, స్వభావ సిద్ధంగా ఉందో, దాన్ని ఎప్పుడైతే గురువు దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకుంటూ ఉన్నావో, నీ అనుభవాన్నే ఆయన నీకు బోధించేది. నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసు, ఎలా ఉన్నావో నీకు తెలియకపోవచ్చు, అది ఆయన చెబుతున్నాడు అంతే. నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు. కాబట్టి నేనున్నాను, స్వతసిద్ధం, నేనున్నట్లు నాకే తెలుసు, స్వప్రకాశం. కాబట్టి నువ్వు స్వతసిద్ధాత్మ, నువ్వు స్వప్రకాశ ఆత్మ. ఈ విషయాన్నే గురువు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి ఆ ప్రమాణాన్ని, శాస్త్రాన్ని అంగీకరించి శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత నువ్వు ఏ నిర్ణయానికి రావాలంటే అహం బ్రహ్మాస్మి అనే నిర్ణయానికి రావాలి. ఎందుకంటే ఆయన అందించేది నీకు బ్రహ్మజ్ఞానమే గనక. నీవే బ్రహ్మవు, నేనున్నానని తెలుసు. అహం అస్మి. నాయన శాస్త్రం చూడండి, అహం అస్మి, అహం అస్మి. మధ్యలో గురువు వచ్చాడు. మధ్యలో వచ్చినవాడు మధ్యలో పదం తీసుకొని వచ్చాడు. ఆ పదాన్ని కూడా ఈ వాక్యంలో మధ్యలో పెట్టాడు. ఇప్పుడు ఏమైంది అది? అహం బ్రహ్మాస్మి. ఇది రావాల్సిన విషయం కదా. అహం అస్మి అనేది అపరోక్ష జ్ఞానమేనా? అహం బ్రహ్మాస్మి అనేది కదా, అది పరోక్షం. ఈజ్ ద డైలమా హియర్. అదే కదా ఇప్పుడు జరుగుతుండేది. నువ్వు అపరోక్షం కావచ్చు కానీ, తమటదండి, నువ్వు అపరోక్షం కావచ్చు కానీ బ్రహ్మం మాత్రం పరోక్షమే. హీఈస్ రిమోట్. బ్రహ్మం ఎక్కడో ఉండాడు, బ్రహ్మం ఎక్కడో ఉండాడు అన్నప్పుడు ఎంత సంక్లిష్టమైన విషయంగా మారిపోయిందో ఇది చూడండి. స్వతః అపరోక్ష జీవస్య, స్వతః అపరోక్ష జీవస్య బ్రహ్మత్వం అభివాంఛతః. చూడు, స్వతః అపరోక్ష జీవస్య, 81వ శ్లోకం. స్వతః అపరోక్ష జీవస్య అంటే స్వభావ సిద్ధంగా నీ జ్ఞానం అపరోక్షం, నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుసు. బ్రహ్మత్వం అభివాంఛతః. ఇప్పుడు నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని కదా గురువు దగ్గర పోయావు. పొందిన తర్వాత ఏం జరిగిందంటే, నశ్యేత్ సిద్ధ అపరోక్షత్వం, నశ్యేత్ సిద్ధాపరోక్షత్వం, నశ్యేత్ సిద్ధ అపరోక్షత్వం. సిద్ధ అపరోక్షత్వం స్వభావ సిద్ధంగా ప్రత్యక్ష జ్ఞానం నీకు ఏదైతే ఉందో అది నశ్యేత్, నశించిపోయింది. బాగుండలే? బ్రహ్మమే గనక, బాగా అర్థం చేసుకోండి, బ్రహ్మమే గనక పరోక్షమైతే నీవు ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉండేది అపరోక్షం, డైరెక్ట్, ప్రత్యక్షం. ఏ గురువు అవసరం లేకపోయినా, ఏ బ్రహ్మం అవసరం లేకపోయినా నీవు ఉన్నట్లుగా నీకు తెలుసు. ఇది అపరోక్ష జ్ఞానం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది నీ అనుభవంలో ఉంది. ఈ అనుభవంలో ఉన్నదాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నువ్వు గురువు దగ్గరికి వెళితే, ఖాయం చేసుకోవడానికి ఆయన శాస్త్రం అంతా బోధించిన తర్వాత, ఉపనిషత్తులు విని, బ్రహ్మసూత్రాలు విని, అన్నీ విన్న తర్వాత చివరికి బ్రహ్మము పరోక్షము అన్నాడు అనుకోండి. నీకు ప్రారంభంలో వెళ్ళకముందే ఏ జ్ఞానం అయితే ఉందో ఆ జ్ఞానం నశించిపోయిందా లేదా? ఇప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందాలని వెళ్ళావా, జ్ఞానాన్ని పోగొట్టుకోవాలని వెళ్ళావా? ఇంకా అద్భుతమైన జ్ఞానం నాకు వస్తుందని పోతే ఉన్న జ్ఞానం పోయింది. అది అక్కడ పాయింట్. కాబట్టి నశ్యేత్ సిద్ధ అపరోక్షత్వం, నశ్యేత్ సిద్ధ అపరోక్షత్వం ఇది యుక్తి మహత్యహో. ఇది ఈ విధమైనటువంటి యుక్తి, తమరి జ్ఞానం ఏదైతే ఉందో, ఎవరి జ్ఞానం? ఎవడైతే బ్రహ్మము పరోక్షము అని చెబుతున్నాడో,
బ్రహ్మము ఎక్కడో ఉన్నాడు, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి వాని యొక్క జ్ఞానం, ఆ యుక్తి, వాడి లాజిక్ ఉంది చూచారా, యుక్తి. అహో ఆశ్చర్యం అన్నమాట. అహో మహతీ యుక్తి. ఎంత గొప్ప యుక్తి అండి మీది. అదే ఇది యుక్తిర్మహత్యహో, మహతీ యుక్తి అహో. ఇది విషయం. ఇది ఎలా ఉంది ఇప్పుడు అంటే, నువ్వు అపరోక్ష జ్ఞానంతో ఉండి దాన్ని స్థిరపరచుకోవడానికి గురువు దగ్గరకు వెళితే నీకున్న జ్ఞానం కూడా ఆయన పోగొడితే అదే బ్రహ్మజ్ఞానం అని నువ్వు అనుకుంటే అహో మహతీ యుక్తి. అద్భుతమైన లాజిక్ సార్ మీది. ఎంత గొప్ప తెలివండి, ఎంత గొప్ప యుక్తి అండి. ఇది ఎట్లా ఉందంటే, వృద్ధిం ఇష్టవత మూలమపి నష్టం. వృద్ధిం వడ్డీ, వృద్ధిం అంటే వడ్డీ, వడ్డీ ఇష్టవత. కాబట్టి వాడి దగ్గర ఏదో కొంత డబ్బు పెట్టుకొని దీన్ని కనుక వడ్డీకి తిప్పితే మనకు డబ్బు బాగా పెరుగుతుందని వృద్ధిం ఇష్టవత మూలం అపి నష్టం అని వాడు వడ్డీకి ఇస్తే, వడ్డీకి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా ఎక్కువ వడ్డీ చూసుకుంటాడు. ఎంత ఎక్కువ వడ్డీ అయితే అంతగా వీడికి మూలం పోయిందని అర్థం. ఎంతైనా పర్వాలేదు సార్ ఇవ్వండి అని అంటే వాడు ఇవ్వడని అర్థం. ఇంకా అది కాబట్టి అంటే మొదలకే మోసం. ఈ పదాలు ఉండేవి మన దగ్గర. మొదలకే మోసం, అసలుకే మోసం. అంటే వడ్డీ వచ్చని రాకపోయారు కానీ అసలుకే మోహం వచ్చింది, అది మోసం వచ్చేసింది అనే విషయం. కనుక నీ అనుభవంలోనే ఉంది. గురువు నీ అనుభవంలో ఉండేదాన్ని స్థిరపరచాలి. నాయనా అర్థమవుతుంది మీకు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? నువ్వు ఉన్నావని నీకు తెలుసు, నేనున్నానని నాకు తెలుసు. గురువుల దగ్గర పోయి కూర్చుంటున్నాం. వాళ్ళు ఎత్తుకొని మొదలు పెడుతున్నారు. భగవంతుడు అనేవాడు కైలాసంలో ఉన్నాడు, ఆయన చుట్టూ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ప్రమద గణాలు ఉంటారు. వాటి అర్థాలు వేరే, మనం చెప్తున్నాం వాటిని గురించి, అది వేరే విషయం అని మొదలుపెట్టి నువ్వు చనిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పోయి ఆయన దగ్గరికి పోతావు. ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు అనుకోండి, వైకుంఠంలో ఉన్నాడు. ఏం చేయాలి ఇంకా అంటే, నీ అనుభవంలో ప్రత్యక్షంగా ఉండే జ్ఞానం గురువు గారు బోధించిన తర్వాత పరోక్షం అయిపోయింది. నీ దగ్గరే ఉండే బ్రహ్మని నీ నుంచి నీకు దూరం చేసినటువంటి మహానుభావుడు సద్గురుదేవుడు. ఇప్పుడు అర్థమవుతుంది. సనాతన ధర్మానికి, దానికి భిన్నమంగా ఉండేటువంటి శాస్త్రాలు బోధించే పద్ధతికి, మతాలు బోధించే పద్ధతికి సనాతన ధర్మం అర్థం కాని వాళ్ళు, మేకవన్య పురుషులు బోధించేటువంటి స్థితికి ఎంత తేడా ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. కనుక నీకున్నదే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. నీకు లేనిది ఎవ్వడు ఇవ్వలేడు సార్. లేనిది కనుక ఇచ్చాడంటే లేనిది నీకు వస్తుంది, లేనిది నీకు వచ్చిందంటే లేకుండా పోతుంది. అది స్వతసిద్ధాత్మ. ఇది ఉపనిషత్తుల యొక్క డేరింగ్ డిక్లరేషన్, ఎంఫాటిక్ డిక్లరేషన్. దీన్ని మరొకటి అద్దుకోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ ఈ దశలో నను సోపాధికత్వాత్ జీవస్య అపరోక్షత్వం యుక్తం నా బ్రహ్మ నతు బ్రహ్మ. ఇక్కడ చూడండి, నను పూర్వపక్షం వచ్చేసింది. నను సోపాధికత్వాత్ జీవస్య అపరోక్షత్వం యుక్తం నతు బ్రహ్మ. నిరుపాధికస్య బ్రహ్మణః అపరోక్షత్వం నయుక్తం కేవలం పరోక్షత్వం ఏవ. దిస్ ఈజ్ ది పూర్వపక్షం. అంటే వాడు చెప్పేది ఏంటంటే, అయ్యా జీవుడికి ఉపాధి ఉంది. కొత్త సబ్జెక్ట్, ఇంకా తమాషా చూడండి ఎట్లా పోతుంది. జీవుడికి ఉపాధి ఉంది కనుక సోపాధికత్వాత్, ఉపాధి కలిగి ఉన్నాడు గనక జీవస్య, జీవుడికి అపరోక్షత్వం అంటే డైరెక్ట్ నాలెడ్జ్, అపరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం యుక్తం, అది తగిందే. ఉపాధి ఉండడం చేత జీవుడికి అపరోక్ష జ్ఞానం సరైంది. నతు బ్రహ్మ, బ్రహ్మ విషయంలో అపరోక్ష జ్ఞానం లేనే లేదు. ఎందుకని? నిరుపాధికస్య బ్రహ్మణ అపరోక్షత్వం నయుక్తం. బ్రహ్మముకు ఉపాధి లేదు గనక, వెరీ ఇంట్రెస్టింగ్, బ్రహ్మమునకు ఉపాధి లేదు గనక అపరోక్ష జ్ఞానం కలగడానికి అవకాశం
లేదు. నీకు ఉపాధి ఉంది కనుక జీవుడికి నీకు కలుగుతుంది, మీడియా ఉంది, అది మీడియం ఉంది. ఓకే, ఆయనకి లేదు, బ్రహ్మముకి, అందువల్ల కలగడానికి అవకాశం లేదు. నిరుపాధికస్య బ్రహ్మణ అపరోక్షత్వం నయుక్తం కేవలం పరోక్షత్వం ఏవా. కాబట్టి బ్రహ్మము ఎప్పుడూ పరోక్షమే. బ్రహ్మన్ ఈజ్ రిమోట్, నీకు దూరంగా ఉండేవాడే బ్రహ్మ. ఇది అద్వైతులమైనటువంటి మనకు తప్ప మిగతా వాళ్ళకంతా హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకని? నా దగ్గర వద్దులే అబ్బా దేవుడు, దూరంగానే ఉండని, లేకపోతే నేను చేసే అన్నీ చూస్తూ ఉంటాడు, నేనేం సామాన్యుడినే. ఇటువంటి వాళ్ళ పనికి వస్తుంది. బ్రహ్మజ్ఞానం కావాలి, నేను తరించాలి, మోక్షం కావాలనుకునేవాడికి మాత్రం ఇది గొంతులో వెలగకుండా అయిపోద్ది. జస్ట్ లిసన్. ఇది పూర్వపక్షం. మీకు అర్థమైంది ఇప్పుడు? ఉపాధి అంటే ఏంటి అది చెప్తాను. కమాన్. అంతఃకరణ సంభిన్న బోధో జీవోపరోక్షతాం అర్హత్యుపాధి సద్భావాత్ నతు బ్రహ్మానుపాధితః. సేమ్ ఇప్పుడు నేను చెప్పింది. ఎస్సినా అంతఃకరణ సంభిన్న బోధ జీవ. అంతఃకరణ ఏది? మన మనసు. క్లియర్గా అర్థం చేసుకోండి. అంతఃకరణ అంటే మనసే కదా. అంతఃకరణ సంభిన్న బోధ అంటే అంతఃకరణేన అవచ్ఛిన్న పరిచ్ఛిన్న ఇది. అంటే అంతఃకరణం చేత పరిమితుడైనటువంటి వాడు. జీవ బోధ జీవ. అపరోక్షతాం అర్హతి. థర్డ్ లైన్ అర్హతి. అర్హత్యుపాధి సద్భావాత్ అని చూసారా? అర్హతి. అక్కడికి అర్థం చేసుకోండి. అంతఃకరణ సంభిన్న బోధ. కాబట్టి జీవుడికి ఉపాధి ఉంది, అందువల్ల పరిచ్ఛిన్నుడు కదా. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశే సతి కేవల. అందువల్ల పరిచ్ఛిన్నుడు, పరిమితమైనటువంటి వాడు కదా. ఇప్పుడు మనకుండే జ్ఞానం అంతా పరిమితంగా ఉంది. నేనున్నాననేటువంటి అపరోక్ష జ్ఞానం అదట పెట్టనీక. మనకుండే జ్ఞానం అంతా పరిమితంగానే ఉంది. కాబట్టి ఈ పరిమిత జ్ఞానం ఎందుకు వచ్చిందంటే నీవు ఉపాధి కలిగి ఉన్నావు కనుక. ఉపాధి కలిగి ఉన్నావు కనుక. ఉపాధి ఏమిటి స్వామీజీ? మనసే ఉపాధి. అది అంతఃకరణ, మనసు బుద్ధి చిత్తం అహంకారం అంతా ఒకటే కదా. కాబట్టి అంతఃకరణ సంభిన్న అంటే అంతఃకరణేన సంభిన్న. సంభిన్న అంతఃకరణేన అవచ్ఛిన్న, అంతఃకరణేన పరిచ్ఛిన్న. కాబట్టి అంతఃకరణం చేత, మనసు చేత పరిచ్ఛిన్నమైనటువంటి జీవుని యొక్క జ్ఞానం బోధ జీవ. బోధ జీవ. కాబట్టి జీవుడికి అంతఃకరణ అనేటువంటి ఉపాధి ఉండడం చేత అపరోక్షతాం, ప్రత్యక్ష జ్ఞానానికి అపరోక్ష జ్ఞానానికి అర్హతి, అర్హతను పొంది ఉన్నాడు అంటాడు. పాయింట్ ఒకటేనాయన, క్లియర్గా అర్థం చేసుకోండి. జీవుడు ఎవరైతే ఉన్నాడో వీడు పరిమితుడుగా ఉన్నా నేనున్నాననే జ్ఞానం వీడికి ఉంది. స్వతసిద్ధాత్మ అని తెలుస్తూ ఉంది, స్వప్రకాశాత్మ అని తెలుస్తూ ఉంది. ఇది అపరోక్ష జ్ఞానం. అపరోక్ష జ్ఞానం ఎందుకు కలుగుతూ ఉంది అని అంటే వీడికి బ్రహ్మ విషయంలో అపరోక్ష జ్ఞానం లేదంటున్నాడు కదా. ఎందుకంటే ఉపాధి ఉంది సార్, సోపాధికత్వాత్. అది కనుక అర్హతి. ఎట్లా వచ్చింది ఈ అర్హత అంటే ఉపాధి సద్భావాత్. హేతు ఉపాధి సద్భావాత్ అంటే ఉపాధి ఉండటం చేత. సత్ అంటే ఉండడం, భావం. ఉపాధి సద్భావాత్, ఉపాధి ఉండడం చేత. కాబట్టి జీవుడికి ఉపాధి అనేది ఉంది. ఆ ఉపాధి ఏదో కాదు, అంతఃకరణము. అంతఃకరణం అనేటువంటి ఉపాధి వీడికి ఉండడం చేత వీడికి జ్ఞానము అపరోక్షము అంటే ప్రత్యక్ష జ్ఞానం కలుగుతూ ఉంది. లాస్ట్ లైన్ చూడండి. సద్భావాత్ నా తు బ్రహ్మానుపాదిత. బ్రహ్మతు, బ్రహ్మ దీర్ఘంగా
దీర్ఘం ఉంది కదా అక్కడ, ఆ దీర్ఘం ఆ పక్కదానికి వస్తుంది. బ్రహ్మ అనుపాదిత, బ్రహ్మానుపాదిత, బ్రహ్మ అనుపాదిత. కాబట్టి నతు బ్రహ్మానుపాదిత, బ్రహ్మ తూ, బ్రహ్మ విషయంలో అయితే అది అడ బ్రహ్మ తూ నా ఏంటి అపరోక్ష జ్ఞానం లే. ఎందుకని హేతువేంటి? అనుపాదిత, హేతుత్వాత్, ఉపాధి రహితత్వాత్. బ్రహ్మమునకు ఉపాధి లేదు గనక, బ్రహ్మమునకు ఉపాధి లేదు గనక బ్రహ్మము ఎప్పుడూ పరోక్షమే. క్లియర్? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే, మీరు అప్పుడే కలతపడ్డాం ఎందుకు? నేను ఒకడు ఉన్నాను కదా. కాదు, బ్రహ్మమునకు ఉపాధి లేదు గనక అనుపాదిత, ఉపాధి రహితత్వాత్. ఉపాధి లేదు గనక బ్రహ్మమునకు ఎప్పుడు బ్రహ్మం మనకు పరోక్షమే. నీకు జీవుడికి ఉపాధి ఉండడం చేత పరిచ్ఛిన్నంగా ఉండవు గనక నీకు అపరోక్ష జ్ఞానము యుక్తము, నువ్వు దానికి అర్హతను కలిగి ఉండవు. బ్రహ్మ విషయంలో మాత్రం అది లేదు, ఎందుకంటే ఆయనకు ఉపాధి లేకపోవడమే. ఇటువంటి చోట వేదాంతాన్ని వదిలేస్తారు, ఇది మనకి ఎక్కదలే బాబు. అటువంటి చోటే జాగ్రత్తగా విసుగు లేకుండా, నిరాశ లేకుండా, ఇది మనకు అర్థం కాదనేటువంటి నైరాశ్యం లేకుండా తృప్తిగా, సంతోషంగా, కాన్ఫిడెన్స్తో, సరేనా? ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహంతో మనం తప్పక అర్థం చేసుకుంటాము అనే కాన్ఫిడెన్స్ ఇక్కడ ఉండాలి. అది శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శాస్త్రస్య గురువాక్యస్య. చేస్తే ఇది మనకు అర్థమైపోదు. అపరోక్షతాం అర్హతి, అపరోక్షతాం నా అర్హతి సార్, ఇంకేమీ లేదు. జీవుడేమో అపరోక్ష జ్ఞానానికి అర్హుడట, బ్రహ్మ విషయంలో మాత్రం అపరోక్ష జ్ఞానం కలగడానికి అవకాశం లేదు, పరోక్ష జ్ఞానమే. ఎందుకని అని కనుక మనం ప్రశ్నిస్తే జీవుడికి ఉపాధి ఉండడమే కారణము అంటాడు. బ్రహ్మ విషయంలో ఉపాధి ఏంటి? ఇక్కడ జీవోపాధి అస్తి. జీవుడికి ఉపాధి ఉందా? జీవస్య ఉపాధి అస్తి. కనుక ఏంటది? ఆ జీవోపాధి మనః, అంతఃకరణం, అంతఃకరణ చతుష్టయం. మనః అనుకోండి, క్లియర్గా ఉంటుంది మీకు, కన్ఫ్యూజన్ లేకుండా. మనస్సు ఉండడం చేత జీవస్య అపరోక్షతాం అర్హతి, అపరోక్ష జ్ఞానానికి జీవుడు అర్హుడవుతూ ఉన్నాడు. నిరుపాధిక బ్రహ్మ, ఉపాధి లేనిటువంటి వాడు బ్రహ్మం. సోపాధిక జీవ, సీ ద డిఫరెన్స్. సోపాధిక జీవ, ఉపాధి కలిగిన వాడు జీవుడు, ఉపాధి లేనివాడు మనసు కలిగిన వాడు జీవుడు, మనసు లేనివాడు దేవుడు అని రాశాం కదా మనం, పాటలు రాయలే? మనసు లేని స్వామి నా మనసు నేలరా, మల్లె కన్నా తెల్లనైనా మనసు నాకుందిరా, మనసు లేని స్వామి నా మనసు నేలరా. చిన్న చిన్న మాటల్లో, పాటల్లో, అన్నింటిలో చెప్పేసి ఉన్న విషయం, సరేనా? కాబట్టి ఆయన మనసు లేనివాడు, మనసున్నాడు అనుకో జీవుడైపోతాడు. పాయింట్ ఈస్ దేర్. ఊరికే వాదన కాదు అది. పూర్వపక్షం చేసేవాళ్ళు చిన్నవాళ్ళు కాదు. కాబట్టి మనసు గనక ఆయనకి ఉంటే ఏనైనా ఉపాధియుక్తం అయిపోతాడు గనక జీవుడైపోతాడు, ఉపాధి సహితుడైతే. ఉపాధి వినిర్ముక్తం శుద్ధ చైతన్యం బ్రహ్మ. ఆయన ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. కాబట్టి ఉపాధి లేదు గనక బ్రహ్మం ఎప్పుడు పరోక్షమే అంటాడు. నీకు ఉపాధి ఉండడం చేత, మనసు ఉండడం వల్లనే నువ్వు అర్హత కలిగి ఉన్నావు అంటాడు. ఇది కొద్దిగా మనకు తికమగ్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఉన్నావన్నా కదా, అహమస్మి, ఇది కదా నీ బాధ అంతా. నేనున్నానయ్యా, అది నా జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంట. నువ్వు ఉన్నట్లు నీకు ఎట్లా తెలుసా? ఎట్లా తెలిసింది? సపోజ్ మైండ్ ఈజ్ నాట్ దేర్, మోకాలు లేదు, అయినా నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది. మనసు లేదు, నువ్వు ఉన్నట్లు నీకు తెలుస్తుంది. అహమస్మి అనగలవా? సో అహమస్మి అనేది పరోక్ష జ్ఞానమైనా
దట్ ఈస్ ద పాయింట్. అహమస్మి అనేది పరోక్ష జ్ఞానమైనా ఈ పరోక్ష జ్ఞానం నీకు ఎట్లా కలుగుతూ ఉందంటే సార్ ఉపాధి ఉండడం వల్ల. అంతఃకరణ సంభిన్న బోధ, అంతఃకరణలో మనసులో అవచ్ఛిన్నంగా పరిచ్ఛిన్నంగా ఉండేటువంటి జీవుని యొక్క జ్ఞానం అది. అందువల్ల వాడు అపరోక్ష జ్ఞానానికి అర్హుడవుతూ ఉండాడు. అదే ఆడ సోపాధిక జీవుడు. బ్రహ్మకు ఉపాధి లేదు కదా అంటాడు. నీకు సరే మనసు ఉంది కనుక నేను ఉన్నాను అనేది మనసు ద్వారా నువ్వు తెలుసుకుంటున్నావు. బ్రహ్మము ఉన్నట్టు తెలియడానికి బ్రహ్మానికి ఉపాధి ఏంటి? లేదు కదా. అందువల్ల అనుపాదిత, ఉపాధి రాహిత్యం. బ్రహ్మ అనుపాదిత, ఉపాధి లేనిటువంటి వాడు గనక పరోక్షమే కానీ ప్రత్యక్షం కాడు. అదే గనక ఉపాధి ఉంటే నీకు ఎట్లాగైతే మనసు ఉపాధిగా ఉందో బ్రహ్మానికి కూడా ఉపాధి కనుక ఉండేటట్లయితే ఆయన కూడా అపరోక్షం అవుతాడు, కానీ లేకపోతే పరోక్షమే. అంటే ఆ జ్ఞానం బ్రహ్మ ఉన్నదనేటువంటి జ్ఞానం కలగడానికి నీకేంటి ఆధారం అంటాడు. నువ్వు ఉన్నట్లు నీకు కలగడానికి ఆధారం ఉంది అంటాడు. ఏం ఆధారం అయ్యా నేను ఉన్నట్లు నాకు తెలియడానికి? నీ మనసే. అహమస్మని నీ మనసేగా చెప్తూ ఉండేది. నువ్వు ఉన్నట్టుగా నీ మనసు తెలుస్తూ ఉంది. నీ మనసు అనేటువంటి ఉపాధి ఉండడం చేత అంతఃకరణ సంభిన్న బోధ, అదేడ అవచ్ఛిన్న బోధ జ్ఞానం జీవస్య అపరోక్షతం అర్హతి. ఎందుకని? ఉపాధి సద్భావాత్, మనసు ఉండడం చేత, అంతఃకరణం ఉండడం చేత. బ్రహ్మతు, అదే బ్రహ్మ విషయంలో నా ఉపాధి లేదు గనక ఈ అపరోక్షత్వం కలగదు. నా అంటే అపరోక్షత్వం కలగదు, అపరోక్ష జ్ఞానం కలగదు బ్రహ్మ విషయంలో. ఎందుకు కలగదు? బ్రహ్మ పరోక్షమే. కారణం ఏంటి? అనుపాదిత, ఉపాధి లేకపోవడమే అనేటువంటిది ఇది. దట్స్ ఆల్ రైట్. సరేనండి, నేను పోతున్నాను కామెంటరీ. బ్రహ్మకు ఉపాధి ఉందా లేదా అనేది వేరే విషయం. జీవుడికి ఉంది, మనకు అర్థమవుతా ఉంది. అంతఃకరణ సంభిన్న బోధ జీవ. ఓకే, బ్రహ్మకు ఉపాధి ఉందా లేదా? లేదు కదా. అందువల్ల అపరోక్ష జ్ఞానం కలగదు బ్రహ్మ విషయంలో అంటున్నావు. మంచిదే. నాకు ఒక మాట చెప్పు, బ్రహ్మకు ఉపాధి ఉందా లేదా అనేది వేరే విషయం. అసలు బ్రహ్మ ఉండాలా లేడా? డైరెక్ట్ క్వశ్చన్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నువ్వు కాదంటున్నామేమో. డైరెక్ట్ క్వశ్చన్ అది. బ్రహ్మ అపరోక్షత్వం అర్హతి నా. ఓకే, బ్రహ్మ ఉందా లేదా? బ్రహ్మ అస్తి. బ్రహ్మకు ఉపాధి లేదు అన్నప్పుడు ఉన్నదానికే కదా లేదని చెప్పేది. కాదు నాయన, పలానా ఆయనకి తోకలేదంటే ఆయన ఉన్నట్టే కదా తోకలేకపోవచ్చు. కాదా? ఆ గొర్రెకి తోకలేదు అన్నాడు అనుకోండి, తోకలేని గొర్రె ఉంది కదా. బ్రహ్మ అపరోక్షం కాదు, బ్రహ్మ పరోక్షమే అంటున్నాడు. కాబట్టి బ్రహ్మ పరోక్షం అంటున్నావు కదా, బ్రహ్మ ఉన్నట్లా కాదా? మీకు డౌటా? చెప్పండి. ఉంది కదా, బ్రహ్మ ఉన్నట్టే కదా. ఆ బ్రహ్మ ఏంటో చెప్పు. ఏదైనా ఒకటి ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అనేది బాగా తెలుసు కదా మీకు, కదా. బ్రహ్మ లక్షణం ఏంటో చెప్పు. అది కూడా వాడికి తెలియదు పూర్వపక్షికి. ఇప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఇది ఏంటి నాయన? ఇది లక్షణం కదా, బ్రహ్మ లక్షణమేనా? ఎక్కడిది నీకు ఇది? సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. శాస్త్రం. ఎక్కడిది ఇది? శాస్త్రం. గురువు దగ్గరికి వెళ్ళాడు కదా, ఆయన చెప్తున్నాడు అక్కడ బ్రహ్మవిదాపునోతి పర్రం. ఎత్తుకోవడమే. ఎట్లుండదు చూడండి, షూట్ చేసి పడేసినట్టే. వాడు బ్రహ్మమును నేను తెలుసుకోవాలి. ఏది పరోక్షమైతే కదా, ఎత్తుకోవడమే. చూడండి, బ్రహ్మవిదాపునోతి పర్రం. బ్రహ్మమును ఎవడు తెలుసుకోవాలనుకుంటాడు వాడు బ్రహ్మం అయిపోతాడు. రేపు అయ్యాడు అనుకో, ఎల్లుండి కాకుండా పోతాడు కదా. అవుతాడంటే దాని అర్థం ఏంటి? అయ్యే ఉన్నాడు, యు ఆర్ బ్రహ్మన్. డైరెక్ట్ ఒక్క సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ గురువు స్టార్ట్ చేయడంలోనే తైత్తిరీయంలో బ్రహ్మవిదాపునోతి పర్రం. బ్రహ్మవిదుడు నువ్వే నా దగ్గరికి వచ్చావు అధ్యయనం చేయడానికి. ఎందుకు వచ్చావు? నీకుండేటువంటి అపరోక్ష జ్ఞానాన్ని ఖాయం చేసుకోవడానికి వచ్చావు. ఓకే, బ్రహ్మవిదుడు నువ్వు.
ఎందుకని బ్రహ్మమును తెలుసుకోవాలనుకుంటున్నావు. బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, పరం బ్రహ్మం ఆప్నోతి ప్రాప్నోతి. పో, తప్పకుండా పొందుతాడు. ఎందుకంటే వాడు పొందే ఉన్నాడు, తెలియకుండా ఉన్నాడు కనుక. అది ప్రాబ్లం. లేనిదాన్ని పొందడం కాదు, ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకోవడం. ఇది వేదాంతంలో అతి ప్రధానమైన కేంద్ర విషయం. కనుక తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. మీరు కారలేషన్ చూడండి. దిస్ ఈజ్ శాస్త్ర, దిస్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ ది శాస్త్ర. శాస్త్ర వైభవం ఇట్లా ఉంటుంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇప్పుడు మీరు చెప్పారు నాకు బ్రహ్మ లక్షణం ఏంటి ఆయనంటే సత్యం జ్ఞానం అనంతం అని చెప్పారు. నెక్స్ట్ సెంటెన్స్, యో వేద నిహితం గుహాయాం. యహ, ఎవడైతే వేద తెలుసుకుంటూ ఉన్నాడు ఏమని, ఆ బ్రహ్మం, ఇది సత్య జ్ఞానానంద లక్షణ బ్రహ్మం గుహాయాం నిహితం. గుహాయాం నిహితం, నీ హృదయ గుహలోనే ఉన్నాడు సార్. అర్థమవుతుంది? పరోక్షమా అపరోక్షం? ఇప్పుడు యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ. దాన్ని తెలుసుకుంటే పొందాల్సింది ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. పొందవలసిందంతా పొందినవాడయ్యాడు, ఆప్త కాముడయ్యాడు, ఆత్మవిధుడయ్యాడు అని కదా సెంటెన్స్. కనుక బ్రహ్మ అస్తి, నువ్వు బ్రహ్మ పరోక్షం అంటున్నావు. బ్రహ్మం ఉందని యాక్సెప్ట్ చేస్తున్నావు. బ్రహ్మం ఉందంటే లక్షణం చెప్పాలి. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావు, గురువు లక్షణం చెప్తున్నాడు. నేను అడుగుతున్నా, నేను లక్షణం చెప్పు. సత్యం జ్ఞానం అనంతం స్వామీజీ. ఓహే, ఎక్కడుంది అది? యహ, ఎవడైతే ఆ సత్య జ్ఞానానంద స్వరూపం అనేటువంటి బ్రహ్మం. తమాషా చూడండి, ఆ సత్యం జ్ఞానం అనంతం ఉన్న బ్రహ్మం, దానికి ఉపాధి లేదు. అది వాడి పాయింట్ కూడా చిన్నదేం కాదు. బ్రహ్మానికి సత్యం జ్ఞానం అనంతం ఉపాధి ఏది? నీకు మనసు ఉంది, బ్రహ్మము మనసేది? అందువల్ల లక్షణం అడుగుతున్నావు. బ్రహ్మం ఉందంటున్నావు కదా, అది పరోక్షమా ప్రత్యక్షమా వేరే విషయం. ఉంది అంటున్నావు కదా, బ్రహ్మం కనుక ఉండేటట్లయితే దాని లక్షణం ఏంది సార్? అయ్యా సత్యం జ్ఞానం అనంతం. ఎప్పుడైతే అనంతం అన్నాడో దొరికిపోయాడు. అదే దట్ ఇస్ ది వండర్ఫుల్ వర్డ్. ఒక్క అనంత, అదొక్క పదం ఉంటే చాలు. ఎప్పుడైతే అనంతము అని అన్నాడో దానికన్నా అన్యంగా రెండో వస్తువు ఉండడానికి అవకాశమే లేదు. సరేనా? బ్రహ్మం అనంతం కదా. ఇప్పుడు నువ్వే కదా చెప్పింది, నాకేం తెలుసు? నువ్వే చెప్పావు. సత్యం జ్ఞానం అనంతం అన్నావు కదా, అనంతం నువ్వు చెప్పావు, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. పోనీ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? ఇప్పుడు చెయ్యి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. చేస్తున్నాను స్వామీజీ. దేర్ ఫోర్ బ్రహ్మం అనంతం గనక ఏకో దేవ. శ్వేతాశ్వతర కనెక్షన్ చూడు ఎట్లా పోతా ఉందో. తైత్రేయ జంప్, తైత్రేయ నుంచి శ్వేతాశ్వతర. ఏకో దేవ. ఎప్పుడైతే అనంతం అన్నాడో, అనంతమైన ఒకటి ఉండేటప్పుడు దానికన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశం లేదు గనక, దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్న గనక ఉపాధి లేదు. అనంతం గనక దానికన్నా అన్యంగా రెండోది లేదు. ఆయన బ్రహ్మం. సత్యం జ్ఞానం అనంతం, అనంతం బ్రహ్మ. అనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ. సత్యం జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ కదా. అనంతమైనప్పుడు ఆయనకన్నా రెండోది వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కనుక ఏకో దేవ. ఆ భగవంతుడు బ్రహ్మం ఒక్కడే సార్. ఉపలక్షణం ఆయన ఎక్కడ చూడాలా? సర్వభూతేషు గూఢ. నీ హృదయంలోనే చూడాలి. సర్వభూతేషు, సర్వప్రాణేషు, సర్వప్రాణులలో ఏది ఉండడం వల్ల ఈ దేహాలు కదులుతున్నాయో అదే ఆ బ్రహ్మస్వరూపం, అదే భగవంతుడు. క్లియర్? సర్వభూతేషు గూఢ. గూఢ ఎందుకో తెలుసా? నీ గూఢంగా ఉన్నాడు సార్, నీకు తెలియడంలే. ఇలా విచారం చేసినప్పుడే, బ్రహ్మ విచారం చేసినప్పుడే నీకు సత్యం తెలుస్తూ ఉంది గురుముఖత. అంతేగాని అందువల్ల నిగూఢంగా ఉంది, నిగూఢంగా ఉంది. సర్వభూతేషు గూఢ అంటే నా దగ్గరే ఉందే, మరి అక్కడ సర్వవ్యాపీ. సీద పాయింట్. సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు. ఎందుకంటే అనంతుడు కనుక సర్వవ్యాపి. ఏది ఆయనకన్నా అన్యంగా లేదు. జాగ్రత్తగా వినండి, శాస్త్రం డీప్కి వెళ్తుంది. సర్వవ్యాపి. ఇక్కడి నుంచి మళ్ళీ పైంగలోపనిషత్తుకు వెళితే పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి. పిండస్థ అపి
కేవలం నాలోనే ఉండి నా దేహేంద్రియ మనోబుద్ధుల్ని ప్రకాశింపజేస్తూ ఉండిన ఈ ప్రత్యక్ ఆత్మ డైరెక్ట్ ఆత్మ, అపరోక్షం ప్రత్యేగాత్మ, అదే ప్రత్యేగాత్మ పదం, డైరెక్ట్ ప్రత్యక్షం. పిండస్థ అపి, ఈ దేహంలోనే ఉన్నప్పటికి కూడా పిండంలోనే ఉండిన బ్రహ్మాండం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు. పిండస్థోపి ప్రత్యేగాత్మ సర్వవ్యాపీ భవతి, అంతటా కూడా వ్యాపించి ఉన్నాడని పైంగలోపనిషత్. ఫ్రమ్ తైత్రేయం టు శ్వేతాశ్వతర, శ్వేతాశ్వతరలో మధ్యలో ట్రాక్ అటు తీసుకొని పైంగల. ఏకో దేవ, అగైన్ తైత్రేయం, ఏమైనా శ్వేతాశ్వతర. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ, సర్వభూత అంతరాత్మ. నేను 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 ప్రతి హృదయంలో, అది హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. రమణ చూసారు ఎట్లుండదు ఎక్స్పీరియన్స్, మహాత్ముల యొక్క అనుభవాలు, శాస్త్రం. సర్వభూతేషు గుణ సర్వవ్యాపి సర్వభూతాదివాస సాక్షి చేత. నీ చిత్తం ఏదైతే ఉందో దానికి సాక్షి. ఎందుకని? మనసులో నడిచే సమస్తం కూడా దానికి తెలుసు. చిత్తం అనేటువంటి ఉపాధి ఉండడం చేతనే అపరోక్షమని నువ్వు అనుకుంటే ఆ చిత్తానికి సాక్షిగా ఉండేవాడు అక్కడే ఉన్నాడు సార్. పరోక్షం ఎట్లా అవుతాడు? అతడు ఉండడం వల్లనే చిత్తముగా తెలుస్తూ ఉంది సార్. పూర్వపు రోజుల్లో ఎవరేం చెప్పినా చిత్తం, ఏమయ్యా బాగున్నావా చిత్తం, డబ్బులు ఇస్తావా చిత్తం, ఇవ్వవా చిత్తం అన్నాడు అనుకోండి. ప్రతిదానికి చిత్తం అంటాడు. అంటే మనసు నీ దగ్గర ఉందని అర్థం. ఆ మనసు నీ దగ్గర ఉంది అని చెప్పేవాడు మనసు అనుకున్నాడు, అది చిత్తం. క్లియర్? సాక్షి చేతాహ, నీ చిత్తానికి అంటే నీ ఉపాధికి సాక్షిగా ఉన్నాడు. అట్లని గుణయుతులు అనుకుంటావేమో. కేవలో నిర్గుణశ్చ, అది కదా. అంతటా వ్యాపించి ఉండేవాడు కనుక గుణరహితుడు కనుక నిర్గుణ స్వరూపుడు. గుణము తానే, గుణరహితుడు తానే. త్రిగుణములు ఉంటే ఆధారమైన వాడు తానే, త్రిగుణములు లేకపోయినా తానుండాడు. బల్బు వెలుగుతూ ఉంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, అట్లా అవుతుంది. కూలరు పనిచేస్తూ ఉంది, ఎలక్ట్రిసిటీ ఉంది, విద్యుత్ శక్తి. ఇవన్నీ పనిచేయడం లేదు, విద్యుత్ శక్తి ఉంది. అది ఉపాధితో సంబంధం లేదు. దట్స్ పాయింట్. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ సర్వభూతాదివాస సాక్షిచేత కేవలం నిర్గుణశ్చ కర్మాధ్యక్ష కేవలం నిర్గుణశ్చ. ఇది కదయ్యా తమర్చుకోండి. అయ్యా పూర్వపక్షి, ఇది విషయం. నువ్వే చెప్పావు కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని లక్షణం. దాని ప్రకారం చూస్తే నేను ఉన్నాను అని చెప్పేది మనసు అయితే, మనసు అనే ఉపాధి ఉండడం వల్లనే అహమస్మి అని చెబుతున్నావు గనక జీవుడికి అపరోక్షత్వం కలగడానికి సంభిన్న బోధ, అంతఃకరణ సంభిన్న బోధ. కాబట్టి అంతఃకరణ, ఆ మనసు అనేది ఉండడమే కారణమని నువ్వు అంటున్నావు గనక ఆ మనసు ఉండడానికి ఆధారమైన వాడు అక్కడే ఉండాడు సార్. ఉపాధి ఉండడం వల్ల నేనున్నానని నువ్వు తెలియడం కాదు, నువ్వు ఉండడం వల్ల ఉపాధి ఉంది. అండర్స్టాండ్ ద పాయింట్. ఉపాధి ఉండడం వల్ల అపరోక్షత్వం కాదు సార్, నువ్వు ఉన్నావు సార్. ఇట్ ఈస్ ఇమ్మీడియట్ అవేర్నెస్. ఇమ్మీడియట్ అవేర్నెస్. ఉన్న చైతన్యం ఇక్కడే ఉంది. ఉపాధి ఉండొచ్చు, లేకుండా పోవచ్చు, కానీ నువ్వు ఉన్నావు. దేర్ఫోర్ ఉపాధి ఉండడం వల్లనే జీవుడికి అపరోక్ష జ్ఞానం కలుగుతూ ఉంది. బ్రహ్మ ఎప్పుడూ పరోక్షమే, మనకు అపరోక్ష జ్ఞానం కలగదు బ్రహ్మ విషయంలో. ఎందుకంటే ఆయనకి ఉపాధి లేదు గనక నిరుపాధికత్వాత్ అని నువ్వు చెప్పడం సమంజసం కాదు. నయుక్తం ఇది. క్లియర్?
ఇప్పుడు తత్వమసి కదా నాయన, త్వంపదం యొక్క అపరోక్షత్వాన్ని నువ్వు అంగీకరిస్తున్నావు కదా అని, ఇంకేం లేదు. త్వం, నీవు త్వమసి, నువ్వు ఉన్నావు కదా, అది అపరోక్షమా పరోక్షమా? అపరోక్షం కదా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కదా నీకు. ఇది నువ్వు అంగీకరిస్తున్నావు. శాస్త్రం చెప్పేది ఏంటంటే తత్ ఏకో దేవ త్వమేవ, అది తత్ త్వమసి. త్వమసి అపరోక్షమైనప్పుడు తత్వమసి అపరోక్షం కాకుండా ఎట్లుంటుంది? ఎందుకని? అదే ఇది కనుక. అవునా? అది దట్స్ ద థింగ్. కాబట్టి యత్ సత్యానంద, ప్లీజ్, సత్యజ్ఞానానంద శబ్దై ప్రతిపాదితం, యత్ సత్యజ్ఞానానంద శబ్దై ప్రతిపాదితం తత్ త్వమేవ అసి. అది కాబట్టి బ్రహ్మలక్షణం ఏందన్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పావు కదా. కాబట్టి సత్యం జ్ఞానం అనంతం అనేటువంటి శబ్దాల ద్వారా ఏ బ్రహ్మమైతే ప్రతిపాదించబడిందో ఈ లక్షణాల ద్వారా ఆ బ్రహ్మము త్వమేవ అసి, నీవే అయ్యున్నావు. ఇప్పుడు చెప్పు, సంపదం ఏదైతే ఉందో అది అపరోక్షత్వమా పరోక్షమా? అపరోక్షమా, నువ్వే చెప్పావు కదా. అపరోక్షత్వం సోపాధికస్య జీవస్య అన్నావు కదా. కాబట్టి జీవుడికే త్వంపదానికే ఉండేటప్పుడు బ్రహ్మం ఏమిటని నేను అడిగితే ఉపాధి లేదు కనుకన్నా ఓకే, బ్రహ్మ శబ్దార్థం ఏంటి అని అడిగినప్పుడు లక్షణం చెప్పన్నప్పుడు సత్య జ్ఞానానంద స్వరూపం అన్నావు. కాబట్టి యత్ అంటే యద్ బ్రహ్మ సత్యజ్ఞానానంద శబ్దై ప్రతిపాదితం, ఏ బ్రహ్మం అయితే సత్యజ్ఞాన అనంత అనేటువంటి శబ్దాల చేత ప్రతిపాదించబడిందో, తెలియజేయబడిందో, తత్ ఆ బ్రహ్మము త్వమేవ, నీవే. కాబట్టి నీవు అపరోక్షం కదూ, బ్రహ్మం కూడా అపరోక్షమే. అలా అయినప్పుడే అహం బ్రహ్మాస్మి అనేది కలుగుతుంది, లేకపోతే కలగడానికి అవకాశమే లేదు. నెక్స్ట్, కాబట్టి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, కానీ ఇది పూర్వపక్షం. ఇది అంతఃకరణ సంభిన్న బోధ జీవ అపరోక్షతాం అర్హతి. ఎందుకని? ఉపాధి సద్భావాత్. బ్రహ్మతు నా, బ్రహ్మ కాదు. ఎందుకని? నిరుపాధిత ఉపాధి రహితత్వాత్ అనేది కదా. ఇది కదా నేను పూర్వపక్షం, నేను ఎక్స్ప్లెయిన్ చేశానులే మీకు. ఇది పూర్వపక్షం. నైవం బ్రహ్మత్వబోధస్య సోపాధి విషయత్వతః యావద్విదేహ కైవల్యం ఉపాదేః అనివారణాత్. ఉపాదేరనివారణాత్, ఉపాదేః అనివారణాత్ ఇది. జస్ట్ లిసన్. కాబట్టి అపరోక్ష జ్ఞానానికి జీవుడే అర్హుడు. ఎందుకంటే ఉపాధి కలిగి ఉండాడు గనక, అంతఃకరణ అనేటువంటి ఉపాధిని కలిగి ఉండాడు గనక. బ్రహ్మ నిరుపాధికం గనక, ఉపాధి లేదు గనక బ్రహ్మ విషయంలో అపరోక్షత్వం, అపరోక్ష జ్ఞానం కలగడానికి అవకాశమే లేదు. కాబట్టి బ్రహ్మ ఎప్పుడు మనకు పరోక్షమే అనేటువంటి సిద్ధాంతం ఈ ద్వైతులు, అంటే అద్వైతులు అనడం అనవసరం, అద్వైతం కాని వాళ్ళందరికీ ఉపయుక్తంగానే ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడో ఉండాడని మేఘాల్లో చూచేవాళ్ళు కనుక మనకు అది కుదరదు. అందువల్ల విద్యారణ్య స్వామి నైవం న ఏవం, అయ్యా నువ్వు చెప్పేది కాదు, ఏవం నైవం న ఏవం, నువ్వేదైతే చెప్పావో ఇప్పుడు ఏవం నా, అది కానే కాదు, అది నువ్వు చెప్పింది సరైనది కానే కాదు. ఎందుకని? బ్రహ్మత్వ బోధస్య సోపాధి విషయత్వత. ఇంకెక్కడి నుంచి తిరుగుతుంది. బ్రహ్మత్వ బోధస్య అంటే బ్రహ్మత్వ జ్ఞానస్య, బోధ అంటే జ్ఞానం కదా, బ్రహ్మజ్ఞానస్య సోపాధి విషయత్వం అస్తి. యావద్విదేహ కైవల్యం ఉపాధేహే అనివారణాత్. జీవుడికి ఉపాధి
మనసు అనేటువంటి అంతఃకరణ ఉపాధి ఉండడం చేత అపరోక్షం కలుగుతూ ఉంది. బ్రహ్మకు లేదు అని కదా, అది కదా ఉపాధి లేదని కదా, బ్రహ్మ నిరుపాధికం అని కదా. ఇప్పుడు చెప్తున్నాడు జీవుడికి సోపాధికత్వం, బ్రహ్మకు కూడా సోపాధికత్వం. పో, ఇదే శాస్త్ర. బ్రహ్మకు కూడా ఉపాధి ఉందా? ఒకవేళ నువ్వు అదే గనక అనుకుంటే బ్రహ్మకు ఉపాధి లేకుండా పోలేదు, బ్రహ్మము కూడా ఉపాధి ఉంది గనక అపరోక్షత్వం సిద్ధం. ఇప్పుడు నిరుపాధికమైనా కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంతసేపు, మీకేం సందేహం లేదనుకుంటాను. అయిపోయింది. ఉపాధి అంటావా? ఉపాధి ఉంది, యాక్సెప్ట్ చేస్తున్నాం పో అంటాడు. అది నైవం, నువ్వు చెప్పినట్టు కాదు. ఏమని? బ్రహ్మమునకు నిరుపాధిత అంటున్నావు కదా, ఉపాధి రహితత్వాత్. బ్రహ్మకు ఉపాధి లేదని చెప్తున్నావు కదా, ఇదిగో మేము చెప్తున్నాం విను. నైవం, అది కానీ కాదు. బ్రహ్మత్వ బోధస్య అంటే బ్రహ్మత్వ జ్ఞానస్య, బ్రహ్మజ్ఞానస్య సోపాధి విషయత్వత సోపాధి విషయత్వం అస్తి ఇది. బ్రహ్మము కూడాను ఉపాధి అనేటువంటిది ఉంది. అంటే బ్రహ్మం కూడా ఉపాధితో కూడిన దానికి విషయం అవుతూ ఉండాలని అర్థం. కాబట్టి నువ్వు చెప్పింది సరైనది కాదు. బ్రహ్మం నిరుపాధికం అంటున్నావు, నేను చెప్తున్నా ఉపాధి సహితం అని, సోపాధికత్వాత్. అందువల్ల నువ్వు చెప్పింది సరైనది కాదు. ఎంతవరకు ఉపాధి ఉంటుంది బ్రహ్మకు అంటే యావత్, ఎంతవరకు అయితే విదేహ కైవల్యం, కైవల్యం అంటే ముక్తి. యావత్ విదేహ కైవల్యం, ఎంతవరకు అయితే విదేహ ముక్తి అంటే విదేహ ముక్తి ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో అంతవరకు అని అర్థం. యావత్ అంటే తావత్, యావత్ ఎంతవరకైతే విదేహ కైవల్యం, విదేహ ముక్తి వస్తుందో, ఎప్పుడైతే విదేహం వస్తుందో అప్పటి వరకు ఉపాధేహే అనివారణాత్, ఉపాధిని నివారించడానికి అవకాశం లేదు, అనివార్యం. ఉపాధి అనివార్యం అంటే విదేహముక్తి కలిగేంత వరకు ఉపాధి ఉంటుందని అర్థం. బ్రహ్మ విషయంలో కూడా ఇదే శాస్త్రం. చాలా జటిలమైన విషయాలు ఇవి. అర్థమైందంటే ఇంకేమీ లేదు, జీవితం అయిపోయింది. అసలు ఉపాధి ఎట్లా వస్తా స్వామీజీ? సర్వగతుడైన బ్రహ్మకని కదా. ఇక్కడ తమాషా చూడండి. బ్రహ్మత్వ బోధస్య బ్రహ్మజ్ఞానస్య అంటే బ్రహ్మజ్ఞానం, బ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానం కదా. బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు మనం బ్రహ్మజ్ఞానం పొందుతున్నాం నాయన, ఇది ఉపాధితోనా ఉపాధి లేకుండానా? అదేడా. బ్రహ్మజ్ఞానం సోపాధికమైనప్పుడు, ఉపాధి సహితమైనప్పుడు జ్ఞానం, ఏ జ్ఞానం అయితే ఉపాధితో కూడుందో దానికి సంబంధించిన జ్ఞేయము ఏదో, జ్ఞేయానికి సంబంధించి కదా జ్ఞానం. జ్ఞేయము బ్రహ్మ, జ్ఞానము బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం. జ్ఞానం ఎప్పుడైతే సోపాధికమైందో జ్ఞేయము సోపాధికం అయితే తీరాల. ఫస్ట్ క్వశ్చన్ లాజిక్ వస్తున్నాడు, ఒక 1 by 1 వస్తున్నాడు. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే ఉపాధి సహితమైందో, ఏ జ్ఞేయానికి సంబంధించిన జ్ఞానము ఇది, అది నిరుపాధికమయ్యి ఇది సోపాధికం కావడానికి అవకాశం లేదు. కార్యం ఎట్లాగే ఉంటుందో కారణం అట్లాగే ఉండాలి. కుండ కార్యంగా కనపడుతుంది కనుక మట్టితో తయారైంది కాబట్టి కారణము, కుండలో ఉన్నది మట్టిలో కూడా మట్టే ఉంది, కుండలో ఉండే మట్టిలో ఉంది. లక్షణం ఇప్పుడు అట్లాగా ఉంటుంది. అలాగే ఎప్పుడైతే జ్ఞానము సోపాధికమైందో జ్ఞేయం కూడా సోపాధికమే కావాలి. జ్ఞానం అనేది నెక్స్ట్ పాయింట్. జ్ఞానం అనేది ఏ జ్ఞానమైనా సరే, ఒక బ్రహ్మజ్ఞానమే కాదు, జ్ఞానం అనేది సోపాధికమే. ఒకరిస్తే నీకు జ్ఞానం కలుగుతుంది కదా. ఎట్లా కలుగుతుంది నీకు? మనసు ద్వారా. అది ఉపాధి. ఏ జ్ఞానమైనా సరే నాయన, జ్ఞానం కలిగింది అంటే ఉపాధి వల్ల కలగాల్సిందే కానీ ఇంకొక వల్ల కలిగేందుకు అవకాశం లేదు. ఉపాధి సహితమైనటువంటి జ్ఞానం ఉపాధి సహితమైన జ్ఞేయాన్ని గురించి చెప్పగలదే కానీ ఉపాధి రహితమైనటువంటి జ్ఞేయాన్ని గురించి, ఉపాధి సహితమైనటువంటి జ్ఞానం చెప్పే అవకాశం లేదు. బాగా కన్ఫ్యూజ్ అయ్యారా? క్లియర్గా ఉందా? చెప్తానులే. ఇప్పుడు చూడండి,
జ్ఞానం కదా కలిగేది. జ్ఞానం ఎక్కడ కలుగుతుంది? బుద్ధిలో జ్ఞానం కలుగుతుంది. బుద్ధిలో జ్ఞానం ఎట్లా కలుగుతుంది? బుద్ధిలో జ్ఞాన వృత్తి కలుగుతుంది. అంతేనా? చూసాం కదా ఇంతకుముందు. జ్ఞాన వృత్తి అంటే సంకల్పం. ఇప్పుడు ఒకరొక విషయం చెప్పారు, దానికి సంబంధించిన ఆలోచన మన బుద్ధిలో కలిగింది. బుద్ధిలో వృత్తి. ఇది ఏ వృత్తిది? జ్ఞాన వృత్తి. చిన్నదైనా సరే 3 × 9 అన్నాడు అనుకోండి, జ్ఞానం అది. మల్టిప్లికేషన్ 3 × 3 = 9. ఆ జ్ఞానం కలిగింది. అది తెలియక ముందు దానికి సంబంధించిన జ్ఞానం లేదు, అజ్ఞానం ఉంది. 3 × 9 అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత ఏం జరిగింది? విద్య అవిద్యాం నిహంతి. తేజ తిమిర సంగవత్. వెలుగు రాగానే చీకటి ఎట్లాగైతే పోతా ఉందో, జ్ఞానం వచ్చిన తర్వాత అజ్ఞానం పోయింది. కనుక 3 × 9 అనేది తెలియనప్పుడు ఎంత అని అడిగాం మనం? ఎంత సార్ 3 × 9 నాయన అని చెప్పాడు అనుకోండి. ఈ జ్ఞానం అనేది వృత్తి, సంకల్పం. 3 × 9 అనే సంకల్పం లోపల ఏర్పడిన తర్వాత ఇది జ్ఞాన వృత్తి. అజ్ఞాన వృత్తిని తొలగిస్తూ పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడాను జ్ఞానం అనేది బుద్ధిలోనే కలుగుతుంది. ఫస్ట్ పాయింట్, బుద్ధిలో జ్ఞానం కలుగుతుంది. దానికి సంబంధించిన అజ్ఞానం అంతకుముందు ఉంటుంది బుద్ధిలో. జ్ఞాన వృత్తి కలిగినప్పుడు అజ్ఞాన వృత్తిని, నాకు తెలియదు అనేటువంటి వృత్తిని నాకు తెలుసు అనే వృత్తి తొలగించేస్తుంది. అంతే, ఇంకేమీ లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా అంతఃకరణ సంభిన్న బోధ. కాబట్టి జ్ఞాన వృత్తి చేత తెలిసేది కదా అహమస్మి అనేది. అహమస్మి అని ఎట్లా తెలిసింది నీకు? వృత్తి చేత, సంకల్పం చేతే కదా. వృత్తి చేత అహమస్మి అనేది అపరోక్షమైనప్పుడు బ్రహ్మత్వ విషయమపి అంతే. సోపాది విషయత్వత. అది కూడా ఇప్పుడు నీకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఎక్కడ నువ్వు ఈ జ్ఞానం ఏర్పడతా ఉంది? బుద్ధిలో ఏర్పడతా ఉంది. బుద్ధౌ స్థితం, బుద్ధిలో ఏర్పడతా ఉంది. బుద్ధిలో ఎట్లా ఏర్పడతా ఉంది? వృత్తి రూపంలో బుద్ధిలో వస్తుంది. అజ్ఞాన వృత్తి పోతా ఉంది. కాబట్టి బ్రహ్మముకు సంబంధించినటువంటి జ్ఞానం వృత్తి రూపంలో కదా నీకు వస్తుంది. అదే కదా నాయన. ఆ జ్ఞానమే కంటిన్యూగా ఉంటే అఖండ బ్రహ్మాకార వృత్తి. ఇవన్నీ చూసాం కదా మనం. దేర్ఫోర్ ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది వృత్తి రూపంలో వస్తుంది కదా. వృత్తి ఎక్కడుంది? బుద్ధిలో ఉంది కదా. బుద్ధి ఏంటి? ఉపాధి కదా. వృత్తి ఏంటి? ఉపాధి కదా. ఉపాధి విషయత్వత బ్రహ్మణ. ఎందుకని? బ్రహ్మము బ్రహ్మజ్ఞానము వేరు కాదు కదా. ఈశ్వరుడు ఈశ్వర జ్ఞానం వేరు కాదు. బ్రహ్మము బ్రహ్మజ్ఞానం వేరు కాదు. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానము నీకు ఉపాధి సహితంగా ఉందో, బ్రహ్మము కూడా జ్ఞానం కలిగినంత వరకు ఉపాధి సహితమే. బ్రహ్మత్వ జ్ఞానమపి సోపాధి విషయత్వత. చూసారా? అందువల్ల వాడు చెప్పింది ఏదైతే ఉందో, అంటే ఉపాధి లేకుండా బ్రహ్మజ్ఞానము ఎలా అపరోక్షం అవుతుంది అనేది కదా. ఉపాధియుక్తంగానే అవుతుంది నాయన. ఉపాధియుక్తం, ఉపాధి సహితం, సోపాధి విషయత్వత. ఎందుకని? వృత్తి జ్ఞానం కలగ. జ్ఞాన వృత్తి కలుగుతూ ఉంది గనక, బుద్ధి ఉపాధి గనక, అంతఃకరణ సంభిన్న బోధ నువ్వే చెప్తున్నావు గనక. కాబట్టి ఉపాధి విషయత్వత ఇది ఎంతవరకు ఉంటుందంటే యావత్ విదేహ కైవల్యం. చూడు తమాషా చూడండి, ఇది మళ్ళీ జీవన్ముక్తికి పోతా ఉంది. యావత్ విదేహ కైవల్యం ఉపాధేహే అనివారణాత్. విదేహముక్తి వచ్చినంత వరకు ఉపాధులనేవి తొలగిపోవు. ఇప్పుడు ఉదాహరణకి జాగ్రత్తగానండి, ఆయన ఎవడైతే మహాత్ముడు తరించిపోతాడో, తాను తరించిపోయాడు. ఇప్పుడు రమణ ఉన్నారనుకోండి, మీకు అర్థం కావడానికి చెప్తా. భగవాన్ రమణ ఆయన జీవన్ముక్తుడు, అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినటువంటి వాడు. ఎప్పుడు? ఆయనకి కాలం లేదు, మనం కాలంతో చూస్తాం. ఫలానప్పటికీ ఆయన ముక్తి అండి అని అంట. 1930కే ఆయన ముక్త పురుషుడు కదా. కానీ 1950 వరకు ఆయన ఉన్నాడు కదా.
ఉన్నాడా లేదా? ఎందుకని? ప్రారబ్ధం ఉంది. ప్రారబ్ధం ఉంది. ఎవరికి? ఎగ్జాక్ట్లీ. ఉపాధికి ప్రారబ్ధం ఉంది. కాబట్టి ఉపాధికి ప్రారబ్ధం ఉంది గనక ఉపాధి ఉన్నంత వరకు అనివారణాత్, ఉపాధేహే అనివరణాత్, ఎంతవరకు? విదేహముక్తి ప్రాప్తించేంత వరకు. ఇప్పుడు జీవన్ముక్తి. ఆయనేమో ముక్తుడే, ముక్త పురుషుడే, జీవించి ఉండగానే ముక్త పురుషుడే. కానీ దేహం ఉంది, దేహం ఉంది. జీవన్ముక్త స్థితిలో ప్లీజ్ జీవన్ముక్త స్థితిలో ఈయనకి జీవుడికి, ఇంతవరకు జీవుడు అనుకుంటూ వచ్చామే, బ్రహ్మమునకు భేదం లేదు. అవునా? అదే జీవన్ముక్తి. తానే బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు అహం శబ్దం బ్రహ్మశబ్దం కన్నా వేరుగా లేదు, తత్శబ్దం త్వం శబ్దం కన్నా వేరుగా లేదు. అదే మహావాక్యార్థ విశేషం కదా. కనుక జీవన్ముక్తుడు ఎవడైతే ఉండాడో ఈ స్థితిలో జీవ బ్రహ్మలకు అభేదం. అంతేనా కాదా? అభేదమే కదా. ఉంది. కాకపోతే ప్రారబ్ధం ఉంది. ప్రారబ్ధం నశించలే. ప్రారబ్ధం నశించకపోవడం చేత ఈ దేహం కంటిన్యూ అవుతా ఉంటుంది. ఎంతవరకు? దేహ పతనం వరకు. అది ఈ దేహము ఎంతవరకు అయితే ఉండాలనో అంతవరకు ఉంటుంది. ఉన్నంత వరకు ప్రారబ్ధం దేహానిది కనుక ఒకవేళ ఆ దేహానికి క్యాన్సర్ రావాలంటే వస్తుంది, సర్కోమా రావాలంటే వస్తుంది, థ్రోట్ క్యాన్సర్ రావాలంటే వస్తుంది. అదంతా దేహానికి సంబంధించింది కనుక అది వస్తూ ఉంటుంది. కానీ తాను మాత్రం విలక్షణంగా సాక్షిగా ఉంటాడు. ఎందుకంటే బ్రహ్మమే గనక, తాను జీవన్ముక్తుడే గనక. కానీ ఉపాధి మాత్రం అనివారణాత్. ఇప్పుడు విదేహముక్తి అంటే దేహం పోవడం. ఇప్పుడు ఆయన మరణించాడు అనుకోండి, అంటే ఆయన అంటే దేహం, దేహం పోయిందనుకోండి, అది విదేహముక్తి. అంటే దేహం లేకుండా ఉండే స్థితి. ఇంతకుముందు జీవన్ముక్తి, బాగా అర్థం చేసుకోండి, ఇంతకుముందు జీవన్ముక్తుడు, జీవించి ఉండగానే తాను బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు. ఇప్పుడు కూడా జీవన్ముక్తుడే, కాకపోతే దేహం లేదు. విదేహ, విగత దేహ, దేహం లేకుండా పోయింది. అందువల్ల యావత్ విదేహ కైవల్యం, యావత్ ఎంతవరకైతే పవది. ఎంతవరకు అంటే ఏంటి తెలుసా? దేహం ఉన్నంత వరకు అని కాదు, దేహాభిమానం ఉన్నంత వరకు. దేహాభిమానం అంటే ఏంటి? అహం కర్త, అహం భోక్త, నేను కర్తను, నేను భోక్తను అనేటువంటిది ఉన్నంత వరకు. అండర్స్టాండ్? ఎప్పుడైతే నేను కర్త అనేది ఉంటుందో, నేను కర్త అనేది ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి. నేను కర్త అనేది ఉన్నంత వరకు కర్మలు ఉంటాయి. కర్మ అనేది మళ్ళీ బంధమే. కర్మలు ఉన్నప్పుడు తాను కర్త అవుతాడు, కర్త ఉన్నప్పుడు కర్తృత్వం ఉంటుంది. జీవన్ముక్తుడికి ఏ విధమైనటువంటి కర్తృత్వం ఉండడానికి అవకాశం లేదు. కర్తృత్వం ఉండి కర్మలను ఆచరిస్తూ ఉన్నాం కనుక పుణ్యపాపాలు మనకు ఉంటాయి. కర్తృత్వం లేనివాడు గనక జీవన్ముక్తుడు, కర్తృత్వం లేవు గనక కర్మలు లేవు. కర్మలు లేనివాడు గనక కర్మలు ఆయన ద్వారా జరుగుతూ ఉండినా పాపపుణ్యాలకు తాను సంబంధం లేదు తనకు. ఎందుకని సంబంధం లేదంటే కర్తృత్వం ఉంటేనే, నేను అహం కర్త అనుకుంటేనే సంబంధించి ఉన్నాడు. అహం అకర్త, నేను ముక్త పురుషుని కదా. అది ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటికంతా విలక్షణంగా సాక్షి మాత్రంగా ఉండేటువంటి వాడిని కనుక అహం అకర్త. ఇది ఈ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ జన్మించాలి. మనమైతే జన్మిస్తాం. కానీ విదేహముక్తి, దేహాన్ని వదిలిపెట్టినటువంటి జీవన్ముక్తుడికి పునర్జన్మకు అవకాశం ఉందే? లేదు. ఎందుకు లేదు తెలుసా? చేయవలసిన కర్మలు లేవు, అనుభవించాల్సిన విషయాలు లేవు. కర్తే లేడు. కర్తే లేనప్పుడు ఉపాధి మళ్ళీ కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? కర్త ఉంటే కదా ఉపాధి, కర్మలు ఆచరించడానికి. కర్తే లేడు కదా, ఉపాధి లేదు. ఉపాధి లేదు అంటే జన్మ లేదు. జీవన్ముక్తుడు అయినప్పుడే తాను ముక్త పురుషుడు అయిపోయాడు. బాగా అర్థం చేసుకోండి. విదేహముక్తిలో ఏం జరిగిందంటే ఇంకొకటి తగులుకొని ఉన్నది, తనకేం సంబంధం లేదు. విముక్త, అంతకుముందు జీవన్ముక్త, జీవన్ విముక్త,
విముక్తశ్చ విముచ్యతే. ఉపనిషత్తు టిపికల్ ఎక్స్ప్రెషన్. ఎవడైతే విముక్తుడయ్యాడో, ఎవడైతే ముక్తుడయ్యాడో వాడే మళ్ళీ విముక్తుడయ్యాడు. అంటే జీవించి ఉండగానే ముక్తుడైపోయాడు, జీవన్ముక్తుడు. కానీ దేహం ఒకటి తగులుకోనుంది, అది ఉందని కూడా తనకు తెలియదు. ఇప్పుడు ఒక మనిషి పోతున్నాడు, ఆయన ఒక చెట్టు కింద పోతున్నాడు అనుకో, ఒక ఆకు పైన నుంచి ఎండుటాకు రాలింది, ఆ పైన ఉంది, తనకు తెలియదు. పోతా ఉన్నాడు, ఆ ఆకు కూడా పోతా ఉంటుంది. ఓ చోట గాలి వీస్తుంది బాగా, ఆకు అటు రాలిపోద్ది, కానీ ఆయనకి తెలియదు. ఇమాజిన్, ఆలోచించండి. కాబట్టి తన మీద ఒక ఎండుటాకు పడి అది తన దేహం మీద ఉంది అనే ఎరుక లేకుండా పోతూ ఉన్నవాడికి గాలి వీచినప్పుడు తనకు తెలియకుండా అది పడిపోతే అది ఉన్నట్లు లేదు, లేనట్లు లేదు. జీవన్ముక్తుడికి దేహం ఉండినా ఉన్నట్లు లేదు, లేనట్లు లేదు. తెలియకనే ఒక ఆకు దేహం మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఎక్కడైతే ప్రారంధం అయిపోతుందో అక్కడ దేహాన్ని వదిలిపెట్టేయడం జరుగుతుంది. స్వామీజీ, మరి పునర్జన్మ ఎత్తాలంటే ఇంకో దేహం రావాలి కదా, ఇంకో జన్మ ఎత్తినప్పుడు. అందువల్ల కదా సూక్ష్మ శరీరం కదా ట్రావెల్ చేస్తుంది. మనసు, బుద్ధి, ప్రాణం ఇవన్నీ కూడా. మనసు విలీనం అయిపోయింది. ప్రాణాలు కనుక ఉంటే, పంచప్రాణాలు అంటాం అనుకో, ప్రాణాలు కనుక ఉంటే ఈ దేహంలో మళ్ళీ ఇంకో దేహాన్ని తయారు చేసుకోవడానికి సూక్ష్మ శరీరంతో పోవాల్సిందే. ప్రాణం కూడా సూక్ష్మ శరీరానికి సంబంధించింది కదా. ప్రాణాః ఇహైవ సమవలీయంతే. ఉపనిషత్తు. ప్రాణాలు కూడా ఇహ ఏవా, ఇక్కడే సమవలీయంతే. ఎట్లాగైతే లేచిన అలలు నదిలోనే పోతూ ఉంటాయి అటుబడి, ఈ ప్రాణాలు కూడా ఇక్కడే విలీనం అయిపోతూ ఉంటాయి అంతే. ఇంకా లేవు పోవడానికి, పోయి మళ్ళీ ఇంకో దేహాన్ని తయారు చేసుకోవడానికి లేవు. దిస్ ఈజ్ జీవన్ముక్తి, ఇదే విదేహముక్తి. యావత్ విదేహ కైవల్యం. ఆ విదేహ ముక్తి ప్రాప్తించినంత వరకు ఉపాదేహే అనివారణాత్, ఉపాదేహే అనివారణాత్ ఇది. నన్ను తర్హి, నువ్వు చిన్న క్వశ్చన్. నన్ను తర్హి బాగానే ఉందండి మీరు చెప్పేది, ఇది చాలా క్లియర్గా అర్థమైపోయింది మాకు. కాబట్టి బ్రహ్మం కూడా సోపాధికత్వాత్, ఎందుకంటే జ్ఞానం విషయానికి వచ్చినప్పుడు జ్ఞానం ఉపాధి సహితమే కనుక జ్ఞేయమైనటువంటి బ్రహ్మ కూడా ఉపాధి విషయత్వత మాకు బాగా అర్థమైపోయింది. నన్ను తర్హి జీవబ్రహ్మణోహం విలక్షణం ఉపాధిద్వయం వక్తవ్యం. ఇప్పుడు ఒకటి చెప్పాలి మీరు, వక్తవ్యం, ఒక విషయం చెప్పాలి. మరి ఈ జీవబ్రహ్మల యొక్క ఉపాధులు ఉన్నాయన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ సోపాధికత్వం అంటే అక్కడ సోపాధికత్వం. ఈ తారతమ్యం ఏంటో మాకు అర్థం కావడం లేదు. ఇక్కడ అంతఃకరణ సంభిన్న బోధ, బ్రహ్మ విషయంలో మీరు చెప్పింది లక్షణాన్ని తీసుకొని వచ్చారు, చెప్పారు. జ్ఞానం విషయం చెప్పారు, జ్ఞానం ఏదైనా కూడా సోపాధికమని చెప్పారు. కాబట్టి జ్ఞేయం కూడా సోపాధికం అన్నారు. లాజిక్ బాగానే ఉంది, మాకు అర్థమైపోయింది. కాబట్టి బ్రహ్మము జీవుడు, జీవ బ్రహ్మణోహం నన్ను తర్హి, మీరు చెప్పేది మాకు అర్థమైందే. కానీ నన్ను అంటే ఒక డౌట్ ఉందని అర్థం. జీవబ్రహ్మణోహో, ఈ జీవుడు బ్రహ్మం అనేటువంటి విషయంలో విలక్షణం ఒకటి భేదం కనపడతా ఉంది. ఉపాధి ద్వయం వక్తవ్యం. కాబట్టి ఆయన ఉపాధి, ఈయన ఉపాధి, ఈ విలక్షణంగా ఏదైతే తెలుస్తూ ఉన్నాయో కూడా, ఎందుకంటే బ్రహ్మం కూడా సోపాధికమే అని అన్నారు కనుక ఆ రెండు కూడా మాకు కొద్ది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది, అక్కడ డౌట్ ఉందని అర్థం. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా. అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ఉపాధిర్జీవభావస్య బ్రహ్మతాయాః చ న అన్యథా. థర్డ్ లైన్. జీవభావస్య
బ్రహ్మతాయా, ఫోర్త్ లైన్. జీవభావస్య అంటే జీవభావానికి, బ్రహ్మతాయా బ్రహ్మభావానికి, థర్డ్ లైన్ ఉపాధి, ఉపాధి జీవభావస్య బ్రహ్మతాయా ఉపాధి అంతఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం. అంతఃకరణ సాహిత్యం, అంతఃకరణ రాహిత్యం. తదేవ విశిష్యతే, విశిష్యతే భేద, తదేవ భేద. ఆ రెంటికి భేదం ఏంటని అన్నావు కదా, అంతఃకరణ సాహిత్యం, అంతఃకరణ రాహిత్యం. అది నాయన భేదం. జీవభావస్య అంటే జీవభావానికి, అంతఃకరణ సాహిత్యం జీవభావ ఉపాధి, భావోపాధి. అంతఃకరణ రాహిత్యం బ్రహ్మభావోపాధి. విశిష్యతే భేద, విశిష్యత ఇక్కడ భేద. ఇది రెండు ఉపాధులకు ఉండేటువంటి భేదం. భేదం మాత్రం ఉంది నైనా. జీవభావస్య బ్రహ్మతాయా బ్రహ్మభావస్య, జీవభావస్య బ్రహ్మభావస్య విశిష్యతే భేద అస్తి, ఉపాధి భేద అస్తి. అంతఃకరణ సాహిత్యం జీవభావస్య, అంతఃకరణ రాహిత్యం బ్రహ్మభావస్య. క్లియర్. పోతా ఉంటే మెలుగుపడతా ఉంది కదా, ఇవన్నీ తొలగించుకొని పోతేనే. అంతఃకరణ సాహిత్యం, సాహిత్యం అంటే మన సాహిత్యం కాదు, సన్నిహితం. ఇక్కడ సాహిత్యం సన్నిహితం, సంబంధం. అంతఃకరణ సంబంధం గనక ఉంటే జీవభావ ఉపాధి, అంతఃకరణ రాహిత్యం అయితే బ్రహ్మభావ ఉపాధి. క్లియరా? చెప్తా ఎట్లాగో. ఇప్పుడు అంతఃకరణ విషయం అంటే మనకు విషయాలన్నీ తెలుస్తున్నాయి, జ్ఞానం కలుగుతూ ఉంది కదా. ఎటువంటి జ్ఞానం కలుగుతూ ఉంది మనకు? విషయ విషయీ సంబంధ కదా, ఇది కదా రిలేషన్షిప్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్. కాబట్టి నేను తెలుసుకునేటువంటి వాడిని ఉన్నాను, నాకు ఒక విషయం తెలియబడుతోంది, ఆ విషయానికి సంబంధించిన జ్ఞానం నాకు కలుగుతోంది. తెలుసుకునేటువంటి నేను ప్రమాత, తెలియబడేటువంటిది ప్రమేయం, తద్వారా నాకు కలిగేటువంటిది ప్రమ. క్లియర్. ప్రమాణ ప్రమేయ సంబంధ, విషయీ విషయ సంబంధ, ఇది కదా. కనుక ఏ విషయాన్ని నేను తెలుసుకున్నా, తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? మనసులో తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? అది అహంకారం. అహంకార, అహం కర్త అహంకార, ఐఎమ్ ద నోవర్. చూడు తమాషా. నేను జ్ఞాత, ఓకే, నేను మంత ఆలోచించేవాడిని, నేను ద్రష్ట చూచేటువంటి వాడిని, నేను శ్రోత వినేటువంటి వాడిని. క్లియర్. కాబట్టి అహం కర్త ఉన్నాడు కదా, నేను 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 అనేటువంటి వాడు ఉన్నాడు కదా. ఆ ఉన్నది ఏదైతే ఉందో ఆ వాడే జీవ, చిదాభాస, జీవోహం, అహం జీవ. ఈ జీవుడికి అంతఃకరణ ఉందా లేదా? ఉంది కదా. ఇదే కదా అంతఃకరణ సంపూర్ణ బోధన ఆయన. అదే ఇంకేం లేదు. అంతఃకరణ సాహిత్యం అంటేనే అంతఃకరణతో కలిసి ఉండడం. అంతఃకరణ రాహిత్యం అంటే అంతఃకరణ లేకుండా ఉండడం. అంతఃకరణ లేకుండా ఉండడం అంటే ఉపాధి లేదని అర్థం. ఉపాధి లేదంటే ఏంటి? ఇక్కడ అహంకారం లేదని అర్థం. ఉపాధి లేదంటే అహంకారం లేదు, కర్త లేడు. కర్త లేడు. ఎందువల్ల? ఇంతకుముందు చూచాం కదా, విదేహముక్తిలోని జీవన్ముక్తుడిని ఏం చూచాం మనం? అహం అకర్త. అతను కనుక కర్త అయ్యాడా కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం కనుక ఉన్నదా, నేను చేస్తున్నాను భావన కర్తృత్వం. కర్తృత్వం కనుక ఉన్నదా కర్మలు ఉంటాయి. కర్మలు కనుక ఉన్నవా పాపపుణ్యాలు ఉంటాయి. పాపపుణ్యాలు ఉన్నవా మళ్ళీ వాటిని అనుభవించడానికి ఉపాధి అవసరం అవుతుంది. ఉపాధి అవసరమైతే పునర్జన్మ వస్తుంది. జీవన్ముక్తి అంటే జన్మరాహిత్యం, మళ్ళీ పుట్టకుండా ఈ దౌర్భాగ్యపు దుఃఖాన్ని అనుభవించకుండా ఉండడం. అర్థం కదా? అది జీవన్ముక్తి అంటే. కనుక అటువంటి జీవన్ముక్తి కలగాలి అని అంటే పాపపుణ్యాలు లేకుండా ఉండాలి. వాటి కోసమే మనం పుడుతున్నాం. సుకృతాలు దుష్కృతాలు ఉన్నాయి కనుక అవి లేకుండా ఉండాలి అని అంటే కర్మలు లేకుండా ఉండాలి. కర్మలు లేకుండా ఉండాలి అంటే కర్తృత్వం లేకుండా ఉండాలి. కర్తృత్వం లేకుండా ఉండాలంటే కర్త ఎగిరిపోవాలి. కర్త ఎగిరిపోతే అహం అకర్త. ఐఎమ్ ద నాన్ డూవర్.
ఐ ఆమ్ ది నాన్ డూవర్, ఐ ఆమ్ ది నాన్ ఎంజాయర్ టూ. క్లియర్? ఎప్పుడైతే నేను కర్తను కానో భోక్తను కాను. క్లియర్? కాబట్టి ఇది ఉపాధి విశేషం. చూచారా? అది బ్రహ్మభావానికి జీవన్ముక్తుడి యొక్క, ఇప్పుడు అదే జీవన్ముక్తుడి ఉపాధి. జీవన్ముక్తి పొందిన తర్వాత విదేహ కైవల్యం వరకు ఉన్నాడు కదా. ఈ ఉపాధి భేదం అడుగుతున్నాడు ఇక్కడ. జీవుడికి బ్రహ్మకు ఉపాధి భేదం ఏంటని. అయ్యా, అంతఃకరణ సాహిత్యం, అంతఃకరణ రాహిత్యం, తదేవ భేద. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి తమాష ఉంది. భావము ఉపాధి, ఇక్కడ అంతఃకరణ లేకపోవడం రాహిత్యం అంటే. నాయన, అంతఃకరణ ఉండడం, అంతఃకరణ లేకపోవడం. అంతఃకరణ ఉండడం అనేది భావం, భావం అంటే అస్థి. లేకపోవడం అంటే అభావం. అవునా? లేనిది అభావం. భావము ఉపాధి, ఉన్నది ఉపాధి అంటే అంగీకరించవచ్చు, కానీ లేనిది ఉపాధి ఎట్లా అవుతుంది? వెరీ క్రిటికల్. అంతేనా? ఉపాధి రాహిత్యం అంటున్నారు కదా సార్. ఉపాధి రాహిత్యం అంటే ఉపాధి లేదు అని కదా అర్థం. కాబట్టి లేనిదంటే అభావం. అభావం ఎలా ఉపాధి అవుతుంది? భావం ఉపాధి కావచ్చు కానీ, అంతఃకరణ సాహిత్యం ఉపాధి కావచ్చు కానీ, అంతఃకరణ రాహిత్యం అంటే లేదు, లేదంటే అభావం. అభావం ఎట్లా ఉపాధి అవుతుంది? అగైన్ డౌట్. కమ యథా విధి రూపాది స్యాత్ ప్రతిషేధస్తథా నకిం సువర్ణలోహభేదేన శృంఖలాత్వం న భిద్యతే. క్లియర్. ఆ డౌట్ కూడా క్లియర్ చేస్తున్నాడు. అయ్యా, భావరూపమైనటువంటి అంతఃకరణ ఏదైతే ఉందో, తమాషా చూడండి, యథా ఏ విధంగా అయితే విధి ఉపాధి స్యాత్. విధి, విధి అంటే చేయాల్సింది నాయన. అదే అంతఃకరణ సాహిత్యం. విధి చేయవలసిన పని. విధి, విధి నిషేధం కదా, ఈ రెండు కదా మనకు. విధి ప్రతిషేధాలు. విధి అంటే చేసేది భావరూపం, ప్రతిషేధం అంటే నిషేధం, అంటే అభావరూపం. అదే కదా ఇప్పుడు వచ్చింది మనకు డౌట్. దానికి అంటున్నాడు, యథా ఏ విధంగా అయితే విధి అంటే భావరూపమైనటువంటి అంతఃకరణ, జీవభావం అంతఃకరణ ఏదైతే ఉందో, ఉపాధి స్యాత్, అది ఎట్లాగైతే ఉపాధి అయిందో, తథా అలాగే ప్రతిషేధ అభావం. ప్రతిషేధ అభావం. నా కిం, ఎందుకు కాదు? కిం నస్యాత్, ఎందుకు కాదు? క్రిటికల్. అంటే సాహిత్యం ఏది? అంతఃకరణ సాహిత్యం. అంతఃకరణ సాహిత్యం భావరూపం. భావరూపం ఉపాధిని నువ్వు అంగీకరిస్తున్నావు. అభావం లేనిది ఎట్లా ఉపాధిని కదా ఇప్పుడు నీకు వచ్చిన డౌట్. అది ఉపాధి అయినప్పుడు ఇది ఎందుకు ఉపాధి కాదు అంటాడు. జస్ట్ అతని పాయింట్ని అతను క్వశ్చన్ వేశాడు, దాన్ని ఆన్సర్గా చెప్తున్నాడు అంతే. విధి ఎప్పుడైతే ఉపాధి అయిందో, యథా విధి ఉపాధి స్యాత్, ఇది భావం. భావం ఉపాధి అయినప్పుడు ప్రతిషేధ తథా అలాగే ప్రతిషేధ కిం నా స్యాత్, ఎందుకు కాకూడదు? సువర్ణలోహభేదేన శృంఖలాత్వం నభిద్యతే. ఇది ఎగ్జాంపుల్ అనుకోండి, అట్లా ఉంచండి. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఈ లక్షణం ఏదైతే ఉందో, అంటే ఒక న్యాయం కూడా ఒకటి ఉంది. యావత్ కార్యం అవస్థాయి, యావత్ కార్యం అవస్థాయి భేదహేతో. యావత్ కార్యం అవస్థాయి భేదహేతో అనేటువంటిది న్యాయం. అంటే
భేదానికి హేతువైనటువంటి కార్యం ఏదైతే ఉందో, అంటే ఏదైతే భేదాన్ని కలిగించేదై ఉందో అది ఎంతవరకు అయితే ఉంటుందో, భేదాన్ని కల్పించేది ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు ఉపాధి ఉంటుందని. ఉపాధికి నిర్వచనం అది. ఉపాధి ఎంతవరకు ఉంటుందండి అని అంటే, ఒక భేదాన్ని సృష్టించేటువంటి కార్యం ఉపాధి. ఉపాధి ఉండడం వల్లే కదా నువ్వు నేను అని, లేకపోతే చైతన్య స్థాయిలో నువ్వెవరు నేనెవరు అంతా ఒకటే. కాబట్టి ఉపాధి అనేది ఎక్కడుంది అని బాగా ఆలోచిస్తే, యావత్ కార్యం అవస్థాయి భేదహేతోహో, భేదానికి ఏదైతే కారణంగా తెలుస్తూ ఉందో అది ఉన్నంత వరకు, భేదాన్ని సృష్టించేది ఉన్నంత వరకు ఉపాధి ఉంది అనేది అర్థం. ఇది న్యాయం. ఇట్లా చూసినప్పుడు ఉపాధి అనేది కేవలం భేదాన్ని కల్పించడం కోసమే ఉంది. భావం గనక భేదం అయితే, భేదాన్ని కల్పిస్తే అభావం కూడా భేదాన్ని కల్పిస్తుంది అంటాడు. అది పాయింట్ కేలేదు. శాస్త్రం ఇది అనేక కోణాల్లో నుంచి చూస్తే కానీ అర్థం కాదు. అంటే అలాంటి లక్షణం ఏదైతే ఉందో అది సంబంధ వియోగాల్లో, అంటే సాహిత్యం రాహిత్యం, అది సంబంధం కావచ్చు, సంయోగం కావచ్చు, వియోగం కావచ్చు, ఈ రెండిటిలో కూడాను అది ఉండొచ్చు. అది ఉండొచ్చు, లేకుండా పోవాలనేమి లేదు. ఉపాధి ఉండొచ్చు. ఎందుకని? బ్రహ్మజ్ఞానం బోధించడం ఏదైతే ఉందో ఈ రెండింటి యొక్క ఉపాయత్వం చేత బ్రహ్మం తెలియబడుతూ ఉంటుంది మనకు. అందువల్ల ఉపాధులు అవుతూ ఉన్నాయి. భేదాన్ని సూచిస్తూ పోతా ఉంది. అర్థమవుతుంది కాల. ఇప్పుడు విధిహీనైనా అంటే విధి వాక్యాలు ఉన్నాయి వేదంలో, ఉపనిషత్తుల్లో విధి వాక్యాలు ఉన్నాయి. అట్లాగే ప్రతిషేధ వాక్యాలు కూడా ఉన్నాయి. విధి వాక్యాలంటే నువ్వు చేయవలసినవి, ప్రతిషేధ వాక్యాలంటే చేయకూడనివి కదా. ఇప్పుడు విధి వాక్యాలు అన్నాడు అనుకోండి, స్వర్గకామః యజేత అని వేదం చెప్తూ ఉంటే, స్వర్గకామః ఎవడైతే స్వర్గాన్ని పోవాలి అనుకుంటున్నాడో వాడు యజేత, యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞ ఫలంగా వాడు స్వర్గానికి పోతాడు అనేది విధి వాక్యం. అంటే నువ్వు ఇది చెయ్యాలి అనేటువంటి వాక్యం అది. అంటే వాడు స్వర్గానికి పోయేంత వరకు, యజ్ఞం సంపూర్తి అయ్యేంత వరకు వాడు కర్తగా కొనసాగాలి. తన కర్తవ్యాన్ని తాను ఆచరించాలి, తన విధిని తాను నిర్వర్తించాలి. విధిని నిర్వర్తిస్తూ ఉన్నాడు కనుక అట్ట నిర్వర్తించేటువంటి అవకాశాన్ని ఈ వాక్యం ఇస్తూ ఉంది కనుక ఇది విధి వాక్యం. ఇది నిర్వర్తించాలి అనేటువంటి వృత్తి బుద్ధిలో ఉందా లేదా? ఆ వృత్తి భావరూపంలో ఉందా, అభావంలో ఉందా? సో భావరూప ఉపాధి. అంతఃకరణ సాహిత్యం మొదటిదానికి. అంతఃకరణ సాహిత్యం అంటే ఇది భావరూపమైనటువంటి ఉపాధి, వృత్తి ఉంది. స్వామీజీ ఇది క్లియర్. నిషేధం ఎట్లా, ప్రతిషేధం ఎట్లా? తదా ప్రతిషేధ కిం నస్యాత్. ప్రతిషేధం కూడా అట్లాగే అంటా ఉన్నాడు. అది నిషేధం. నిషేధం అంటే అభావ రూపం. ఇది ఉన్నది, చేసేది కనుక ఓకే, దీన్ని అర్థం చేసుకోవచ్చు. వృత్తి ఉంది, చేయని దానికి వృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది అభావం కదా. అది యజేత అనేది యజ్ఞం చేయమని సూచిస్తూ ఉంది. అది ఇది అట్లా కాదు, ఇది ఏమి సూచించదు. ఫర్ ఎగ్జాంపుల్, కలంజం నా భక్షయేత్ అన్నాడు అనుకోండి, సురం నా పిబేత్ అన్నాడు. ఇవన్నీ శాస్త్రంలో ఉన్నాయి. నాయన మద్యపానం మంచిది కాదు, తాగొద్దు అన్నాడు అనుకోండి, కళ్ళు తాగొద్దు అని చెప్పేసి అన్నాడు అనుకోండి. సురాం నా పిబేత్, నాయన తాగొద్దు అని చెప్పి అన్నాడు అనుకోండి. ఇది విధివాక్యమా, నిషేధవాక్యమా? సురాం పిబేత్ అనగాడంటే విధివాక్యం, ఆల్ ఆర్ హ్యాపీ. ఇది సురాం న పిబేత్, నువ్వు సురాపానం చేయకూడదు. ఇక్కడ భావం లేదు, సాహిత్యం కాదు, ఇది రాహిత్యం. చేయడం కాదు, చేయకుండా ఉండడం. చేయడం ఉపాధి అయినప్పుడు చేయకుండా ఉండడం కూడా ఉపాధి అంటాడు ఈయన విద్యారణ్య స్వామి. సీ ద డిఫరెన్స్. అది ఎట్లా సార్? వాడు చేయాలి కనుక విధివాక్యం, యజ్ఞం చేస్తాడు, కావాలంటే ఆపుకుంటాడు.
వీడిని సురాపానం చేయొద్దంటే వాడు చేయకుండా ఉన్నాడు కదా అసలు. అంటే ఇప్పుడు చేయమనే దాని అర్థం ఏంటి? అభావం అసలు లేదు. అది ఎట్లా ఉపాధి అవుతుంది అనేది క్వశ్చన్. సురాం నా పిబేత్, నువ్వు సురాపానం చేయొద్దు, మద్యపానం చేయొద్దు, కలంజం నా భక్షయేత్, కాబట్టి మాంసం తినద్దు, హింసాం నకుర్యాత్, నువ్వు హింస చేయొద్దు, ఎవరిని హింసించొద్దు అని చెప్పాడు. వాడు హింసించడం లేదు. భావం ఏది? వాడు హింసిస్తూ ఉంటే హింసాం కుర్యాత్ అన్నాడు అనుకోండి, వాడు హింసిస్తూ ఉంటే ఇంకా కొడతాడు వాడిని, బాధించేవాడిని ఇంకా బాధిస్తాడు. ఇది అట్లా కాదు. ఇది హింసాం నకుర్యాత్. వాడు చేయడం లేదు అసలు, వాడిని చేయొద్దని చెప్తున్నాడు. ఇది ఎట్లా ఉపాధి అయింది? చెయ్యొద్దని చెప్పకపోతే చేసే అవకాశం ఉండొచ్చు కనుక ఉపాధి అయింది. అండర్స్టాండ్ ది పాయింట్. ఇప్పుడు వాడికి తెలియదు అది. సురాపానం చేస్తున్నాడు, సురాపానం చేయడం తప్పు అనేది కనుక చెప్పకుండా ఉంటే సురాం నపిబేత్ హేతువు ఉంటుంది 1000. నైనా సురాపానం వల్ల ఇదో ఇట్లా ఉంటుంది, నీ ఆరోగ్యం చెడిపోద్ది, ఆర్థిక పరిస్థితి బలహీనం అయిపోద్ది, ఆ 10 మందిలో నువ్వు చులకనైపోతావు, సమాజంలో కూడా నీకు ఒక గౌరవం లేకుండా పోతుంది, నీకే కాకుండా నీ ఇంట్లో వాళ్ళకు కూడా గౌరవం లేకుండా పోతుంది, నీ వల్ల అందరూ కూడా బాధపడతారు, ఇందరిని బాధ పెట్టి నువ్వు మత్తులో పడి ఉండడం అనేది మంచిది కాదు కనుక ఇన్ని కారణాల చేత హేతుత్వాత్, ఈ హేతువుల వల్ల నువ్వు సురాపానం చేయకూడదు చెప్తున్నాడు అనుకోండి కదా. ఒకవేళ ఇది చెప్పకపోతే రేపు ఎవడైనా పిలిచి కమాన్ స్టార్ట్, ఈరోజు నా బర్త్డే అన్నాడు అనుకోండి, వీడికి డెత్ డే అది. సపోజ్ ఇది చెప్పాడు అనుకోండి, దాన్ని నివారించింది అయ్యుళ్ళే. కాబట్టి విధివాక్యం ఓ సత్కార్యాన్ని చేయడానికి నీకు ఎట్లాగైతే ఉపయోగపడతా ఉందో, ప్రతిషేధ వాక్యం చేయకూడని పని నుంచి విరమించడానికి కూడా ఉపయోగపడతా ఉంది కనుక అది ఉపాధి, భేదాన్ని సృష్టిస్తూ ఉంది కనుక ఉపాధి స్యాత్. ఇది ఉపాధే, అదే ఉపాధి సార్. క్లియరా? వృత్తి అభావం, కనుక ఇది ఉపాధి అయింది అని. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే సువర్ణలోహభేదేన శృంఖలాత్వం నభిద్యతే. సువర్ణలోహభేదేన బంగారు ఇనుము అనేటువంటి భేదం చేత వాటి మధ్యలో భేదం ఉండొచ్చు. సీనవ్, ఇది బంగారు, ఇదే ఇనుము, ఇనుము వేరు బంగారు వేరు అని మనకు తెలుస్తుంది. శృంఖలాత్వం, ఆ రెండిట్లో బంధించడం అనే దాంట్లో మాత్రం నా భిద్యతే భేదహనా. అదే కదా, ఇప్పుడు దొంగను పట్టుకుపోతున్నారండి, వాడిని ఇనుప సంఖ్యలో వేసి పట్టుకుపోతూ ఉన్నారు, గట్టి దొంగ కనుక. అర్థమవుతుంది? వాడు రాష్ట్ర దొంగ కాదు, కేంద్ర దొంగ. వాడిని పట్టుకుపోతున్నాడు అనుకోండి. అట్లా కాకుండా ఒకవేళ బంగారు సంఖ్యలు వేసి పట్టుకుపోతున్నారు అనుకోండి, బంధం అనే దాంట్లో ఏమైనా భేదం ఉందా అని ఉందా? రెండు బంధమే కదా. పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అది ఇనుము కత్తైనా బంగారు కత్తైనా ఒక్కటే. బంధానికి ఇనుప సంఖ్యలైనా బంగారు సంఖ్యలైనా శృంఖలత్వం నభిద్యతే. సువర్ణ లోహ భేదేన శృంఖలత్వం, ఆ బంధత్వం ఏదైతే ఉందో నభిద్యతే, దాంట్లో ఏ విధమైనటువంటి భేదం లేదు కనుక బంధించేదే ఉపాధి గనక సార్ విధి బంధించవచ్చు, నిషేధం కూడా బంధించవచ్చు గనక బంధించే స్వభావం ఉండడం చేత విధి ఉపాధి, ప్రతిషేధం కూడా ఉపాధి. రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇది మనకు మింగుడుపడినటువంటి విషయంగా కనపడుతుంది కదా. ఇది అర్థమవుతా ఉంది కానీ స్వామీజీ ఎక్కడో జారిపోతూ ఉంది. ఇటువంటి చోట మహాత్ముల యొక్క ప్రవేశం ఉండాలి. అతద్వ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్వితేత్యాచార్య భాషితం. అందువల్ల ఇటువంటి చోటంలో మనం ఏం చేయాలంటే, మనం మోలేనప్పుడు భారాన్ని
ఇంకొకరు భుజాలకు ఎక్కించాలి. వాడు ఎట్లాంటి వాడు అయి ఉండాలా? మనలాంటి వాడు అయితే. కాబట్టి భారం అనేది భారం కాకుండా మోయగలిగేటువంటి వ్యక్తి భుజాల మీద పెడితే బాగుంటుంది. అటువంటి వ్యక్తి ఎవరున్నారు మనకు దిక్కు, ఏకైక దిక్కు? ఆచార్యులు వారే గనక ఆచార్య భాషితం, ఆచార్య భాషితం క్లియర్గా చెప్తున్నాడు. అంటే తద్విషయం ఆచార్యేణ భాషితం, ఆదిశంకరాచార్యేణ భాషితం ఇత్యర్థ. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో సార్, దానికి సపోర్టింగ్ లాజిక్ ఇస్తాను ఫ్రమ్ ఆదిశంకర. ఏంటయ్యా? అతత్ వ్యావృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ. వ్యావృత్తి రూపం అంటే నిషేధ రూపం, అదే ప్రతిషేధం. సాక్షాత్ విధిముఖేన చ అంటే విధి, అది ప్రతిషేధం. వేదాంతానం ఈ ఉపనిషత్తుల్లో ద్విధ ప్రవృత్తి స్యాత్. ఈ రెండు రకాలైన నడకలు ఉన్నాయి వేదాంతంలో. విధిలో కొంత ఉంది, ప్రతిషేధంగా చెప్పేటివి కూడా ఉన్నాయి. విధి నిషేధాలు రెండు కూడా వేదాంత మార్గాలే అని ఇది ఆచార్య భాషితం. ఇది ఆచార్య భాషితం, శంకరాచార్యేణ భాషితం ప్రతిపాదితం ఇత్యర్థ. ఆచార్యుల వారు ప్రతిపాదించారట. ఎక్కడ? వాక్యవృత్తవు. మనం చూసాము 8 శ్లోకాలు, దాంట్లోనే ఉంది ఇది కూడా వాక్యవృత్తిలో. ఏంటంటే భావం చూడండి, వ్యావృత్తి రూపేణ. ఇప్పుడు విధి నిషేధం కదా నాయన, మనం వ్యావృత్తి రూపేణ నిషేధ రూపేణ అంతేకేలేదు. నిషేధ రూపేణ అతత్, అతత్ పదం చూడండి. అతత్ అంటే నెగటివ్, తత్ అతత్, అతత్ నతత్, తత్ కానిది అతత్. వాక్యవృత్తి ఆచార్యులు. జగద్వ్యావృత్తి రూపేణ అంటే అయిపోద్ది. బ్యూటీ అంటే మనకెంత అర్థమైందో కొంత, ఇది రచన వైభవం. అతత్, తత్ అంటే ఏంటి చెప్పండి? తత్ సార్, తత్వమసిలో తత్ ఏంటి? బ్రహ్మం కదా. అతత్ అంటే బ్రహ్మం కానిది జగత్. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య కదా. అతత్, అతత్ ఏదైతే బ్రహ్మ కాకుండా ఉందో దాన్ని వ్యావృత్తి రూపేణ నిషేధ రూపేణ. అంటే తొలగించేయడం. ఏమని? నేదం 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 నేదం, నేతి 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 నేతి, నా ఇతి నా ఇదం, ఇది కాదు ఇది కాదు, నా ఇతి ఇది కాదు ఇది కాదు. ఏది కనపడితే అది కాదు 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 అని జగత్తులు అన్నిటినీ తొలగించిన తర్వాత అది వ్యావృత్తి రూపేణ నిషేధ రూపేణ. ఎప్పుడైతే తొలగించేసామో అవశిష్ట ఏంటి? అవశిష్టాత్మ సాక్షాత్, అదే అపరోక్షం కదా. మిగిలింది నిషేధ అవధినైనా, నిషేధావధి సాక్షి కాబట్టి అది అవశిష్టాత్మ, అది సాక్షాత్ విధిముఖేనచ. దాన్ని విధిముఖంగా తెలియజేసి, దీని నిషేధ రూపేణ, అది విధి రూపేణ. ఈ రెండు విధి నిషేధాలు రెండు వేదాంతం విషయంలో ఏమి, ఈ రెండిటి విషయంలో కూడాను వేదాంతం రెండు కోణాల్లో నుంచి బోధిస్తూ ఉందని ఆచార్యుల వారు వాక్యవృత్తి యందు తెలిపారు అంటాడు. దాని అర్థం వచ్చింది కదా ఇప్పుడు. అది చూడండి, అంటే ఆచార్యుల వారు అన్నారు కనుక నిర్వాణ షట్కం, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం, న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చవ్యోమ భూమి న తేజో న వాయు చిదానందరూపః శివోహం 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 చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం 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 శివోహం. ఇప్పుడు చూడు,
మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనః, బుద్ధి, చిత్తం, అహంకారం, అంతఃకరణ చతుష్టయం. నాహం, అహం నా, అది నేను కాదు, నాహం. ఇదే వాక్యం, నిషేధ వాక్యం. అది ప్రతిషిద్ధ వాక్యం, నిషేధ వాక్యం. న శ్రోత్రం న జిహ్వా నచ ఘ్రాణ నేత్రే. నేను చెవులు గాను, ముక్కును గాను, నాలుకను గాను, కళ్ళు గాను. ఇదే వాక్యం. న చవ్యోమ భూమి న తేజో న వాయు. నేను ఆకాశాన్ని కాను, నేను భూమిని కాను, నేను అగ్నిని కాను, నేను వాయువును కాను. ఇదే వాక్యం. చిదానంద రూప శివోహం 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 శివో. ఇదే వాక్యం, విధి వాక్యం. అది కేలేదు. అహం శివ, శివోహం. అక్కడంతా నాహం, నాహం అది నేను కాదు. శివోహం అహం శివ. ఈ చిదానంద రూప చిత్, సత్ చిత్ ఆనంద స్వరూపమైనటువంటి పరమశివుడిని నేనే అనేటువంటిది విధివాక్యం. అది సత్యజ్ఞానానంద లక్షణం. ఇది విధివాక్యం. కాబట్టి ఏదైతే లేదో, నేను కాదో, దాన్ని గురించి బోధించడం కూడా ఉంది. అభావం లేనిదే కానీ బోధించాలి. ఎందుకని? ఉన్నదాని యందు లేనిది ఆరోపించబడింది. అధ్యాస, అది వస్తాం తర్వాత సబ్జెక్ట్, అక్కడ పోతా ఉంది. కాబట్టి ఏదైతే లేదో నువ్వు సూపర్ ఇంపోజ్ చేశావో దాన్ని నువ్వు తీసేస్తున్నావు అంతే. లేని దాన్ని లేనట్టు చేస్తున్నావు అంతే. ఒకవేళ లేని దాన్ని కనుక లేనట్టు నువ్వు చేయకపోతే లేనిదే ఉన్నదవుతుంది. అందువల్ల నిషేధం, విధి, విధి నిషేధాలు రెండు కూడాను వేదాంత పరిభాషలో, వేదాంత బోధలో, ఉపనిషత్తును బోధించేటప్పుడు గురువులు అనుసరించేటువంటి పద్ధతి అని ఆచార్యులు వారు కూడా తెలియజేశారు. నేనే కాదు ఇక్కడ చెప్పడం అని వాక్య వృత్తిలో నుంచి కోట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వీక్ చూస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.